వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. శతాబ్దాలుగా దళితులు అన్ని రంగాల్లోనూ అణిచివేయబడ్డారు. ముఖ్యంగా ఆర్థిక, సామాజిక, రాజకీయాల్లో ఇప్పటికీ కూడా దళితులు ఎదగలేకపోవటం ముఖ్య కారణం. ముఖ్యంగా దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా నిజమైన దళితులకు అవి చేరకపోవడం ఇప్పటికీ జరుగుతోంది. అలాగే దళితులు ఎదుర్కొంటున్న వివక్షకు ఎన్నో చట్టాలు వచ్చాయి. వాటిలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఒకటి. కానీ ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పాలక వర్గాల చేతుల్లో, ముఖ్యంగా వాళ్ళ చేతుల్లో ఉంటూ దళితులని పావులుగా వాడుకుంటున్నారు. అసలు ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల అంటే ఏంటి, ఇవి నిజంగా బాధిత దళితులకు న్యాయం చేకూరుతుందా అన్న వివరాలను తెలుసుకునేందుకు మన స్టూడియోలో వీసీకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీటీఎం శివప్రసాద్ గారు, మాల మహనాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ యమలా సుదర్శనం గారు, జిల్లా పోస్టల్ రిటైర్డ్ ఎస్పీ చెన్నకేశులు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. సరే, ముఖ్యంగా శివప్రసాద్ గారు, మీరు చెప్పండి, దళితుల సంక్షేమం కోసం మీరు ఎన్నో పోరాటాలు సాగించారు. వాళ్ళకు ఎన్నో వాళ్ళ హక్కుల కోసం మీరు సాగించిన పోరాటాలు అంటూ ఏమీ లేవు. నిజంగా ఈ ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించి నిజమైన బాధితులకు న్యాయం జరుగుతుందా అంటే ఏం చెప్తారు? నిజమైన బాధితులకు న్యాయం జరుగుతుందా అనేది $100 ప్రశ్న. ఇది అంటే ఎక్కడ జరుగుతుంది? ఎందుకు 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 ఈ పరిస్థితి వచ్చింది అంటే మీరు ఇంతకుముందు మీరు చెప్పినట్లు ఏదైతే రాజకీయ వ్యవస్థ ఉందో, పార్టీలు ఏదైనా కావచ్చు, వాళ్ళు ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు వాళ్ళు వినియోగించుకోవడానికి ఎస్సీ ఎస్టీ యాక్ట్ని ఉపయోగించుకుంటున్నారే తప్ప నిజమైన సామాజిక సమస్యలు ఉన్న చోట, సాంఘిక బహిష్కరణలు ఉన్న చోట, సామాజిక అంతరాలు ఎక్కువగా ఉండి వివక్ష చోటు చేసుకుంటా ఉండే చోట దీన్ని ఇంప్లిమెంటేషన్ కనిపించడం లేదు. అది మనము రాష్ట్రమంతా, దేశమంతా చూడొచ్చు, మన మదనపల్లిలో కూడా చూడొచ్చు. మనం ఇంత స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు దాటిపోయింది, ఎంత ఘనంగా మాట్లాడుకుంటా అన్నాం. కానీ ఇప్పటికి కూడా ఒక శవాన్ని తీసుకెళ్ళి ఖననం చేయడానికి దారి లేని గ్రామాలు మన మదనపల్లె రూరల్ మండలంలో ఉన్నాయి. ఎక్కడ దూరం కూడా కాదు. ఇప్పటికీ అక్కడ నీకు ఎస్సీ ఎస్టీ కేసు అవ్వదు. అట్లనే ఉదాహరణకు చెప్పాలంటే ఒక మిట్టమర్రి అని ఒక విలేజ్ ఉంది. అక్కడ ఒక ఎస్సీ పల్లె ఉంది, మాలపల్లె ఉంది. దానికి దారి లేదు. ఇప్పుడు కూడా మా గురువు గారు ధర్నా కూడా చేశారు దాని మీద కేసు నమోదు కాదు, దానికి దారి ఇవ్వరు. అంటే దారి ఇవ్వనప్పుడు అట్రాసిటీ యాక్ట్ ప్రయోగించాలి కదా. అవును, ప్రయోగించరు. ఇక్కడ పెట్టింది అందుకు కదా ఎస్సీ ఎస్టీ అక్కడ ప్రయోగించాలి. ఒక కమ్యూనిటీ ఎదుర్కొనేటటువంటి ఒక పక్క అట్రాసిటీని అక్కడ తొలగించడంలో యాక్ట్ను ఉపయోగించడం లే. అదేవిధంగా మనకు ఇక్కడ కోటవారపల్లి తాండా ఉంది, ఎస్టీ రూరల్లో. వాళ్ళకు కూడా ఈ రోజు కూడా రోడ్డు లేదు గ్రామానికి. రోడ్డు లేదు ఇప్పటికి స్టిల్. మదనపల్లి రూరల్ మండలం కోటవారపల్లి తాండా. అక్కడ ఒక అబ్బాయి ఫైట్ చేస్తే వాడి మీద కేసులు పెట్టారు. ఈ మధ్య ఇటీవల ఎమ్మెల్యే గారు కూడా పోయి హామీ ఇచ్చి వచ్చారు. అయినా ఇప్పటికి కూడా రోడ్డు లేదు. అంటే ఇది అట్రాసిటీ. అంటే ఇది ఒక కమ్యూనిటీ ఎదుర్కొనేటటువంటి ఒక వివక్ష. ఆ వివక్ష ఆధారంగా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, వేదన. సో దీనికి రియాక్ట్ అవుతుంది కదా అట్రాసిటీ యాక్ట్. ఎందుకు అక్కడ నమోదు కాలే, ఎందుకు ఇక్కడ నమోదు కాలే? అదే మీరు అన్నట్లు రాజకీయ నాయకులకు అవసరమైతే వడ్డీ వ్యాపారులు పెడితే రిజిస్టర్ అయిపోతుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెడితే రిజిస్టర్ అయిపోతుంది. అంటే రాజకీయ ప్రమేయం ఉండి వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ ప్రధాన సమస్యలు పరిష్కారం చేసుకోవడం కోసం ఎస్సీ ఎస్టీలను పావులుగా వాడుకుంటే మాత్రమే ఎస్సీ ఎస్టీ కేసు వితిన్ మినిట్స్ ఎఫ్ఐఆర్ అయిపోతుంది. అవసరమైతే రిమాండ్ కూడా పెట్టేస్తారు. అంటే దీన్ని బట్టి ఎవరైనా నిజమైన దళితుడు ఈ వివక్షకు గురైతే వాళ్ళు ఖచ్చితంగా మీరు చెప్పేదాన్ని బట్టి రాజకీయ నాయకులను ఆశ్రయించి వాళ్ళ ద్వారా కేసులు పెట్టించాల్సిందే, అంతేనంటారా? అది అనివార్యం. వాళ్ళకి నచ్చితే, వాళ్ళకి ఇష్టమైతే అది కేసు అవుతుంది. ఇప్పుడు మీరు అన్నారు శ్మశానానికి కూడా దారి లేని పరిస్థితి ఉంది, ఇప్పటికీ కూడా రోడ్డు లేని పరిస్థితి ఉంది. దాని మీద పోరాటం చేస్తే వీళ్ళ మీద కేసులు పెట్టారు. అంటే దీంట్లో అధికారుల నిర్లక్ష్యమా, పాలకుల నిర్లక్ష్యమా అంటే ఏం చెప్తారు?
అంటే ఇది వరకు ప్రభుత్వాల నిర్లక్ష్యము అని మాట్లాడుకునే వాళ్ళము. ప్రభుత్వం అంటే అంటే తెలుగుదేశం ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అనేది ఉండదు, కానీ అట్లా ఒక ముద్ర పడిపోయింది. కానీ ఇప్పుడు నేను అనేది ఏమంటే ఇప్పుడు జరుగుతున్నది ఇది వరకటి దాకా ఏమంటేనా ప్రజాప్రతినిధులుగా ఉండేటటువంటి వాళ్ళు, అంటే ప్రభుత్వంలో రాజకీయ వర్గంగా ఉండేటటువంటి వాళ్ళు శాసించేవాళ్ళు అధికారులని, వాళ్ళు కేసులు పెట్టించేవాళ్ళు, వాళ్ళు అరెస్టులు చేయించేవాళ్ళు. ఇప్పుడు ఆ పని అధికారులే చేస్తున్నారు. ఇప్పుడు నేను 35 ఏళ్ళ రాజకీయ జీవితంలో కొత్త రాజకీయాన్ని ఇప్పుడు చూస్తాను. ఈసారి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా వారి ప్రభుత్వం కూడా ఇంతకుముందు ఇట్లా ఉండేది కాదు. అడ్మినిస్ట్రేషన్లో చాలా భయము అవన్నీ కూడా ఉండేటివి. ఇప్పుడు ఏం లేదు, అసలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు అంటే అసలు వాల్యూ లేదు. అవునవును. ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎంఆర్ఓలు, విఆర్ఓలు వీళ్ళే గవర్నమెంట్ నడిపేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇష్టారాజ్యముగా అయిపోయింది. ఎమ్మెల్యేలు చెప్పినా పని అవ్వదు, మినిస్టర్లు చెప్పినా పని అవ్వదు. ఇప్పుడు మనం ఎమ్మెల్యే పోయి వచ్చినాడు, నేను చెప్పిన గ్రామానికి రోడ్డు ఏమని చెప్పి వచ్చినాడు, రైతులంతా పిలిచి కన్విన్స్ చేసినాడు, అందరూ ఒప్పుకున్నారు, ఒకడు ఒప్పుకోలే. ఒప్పుకోకపోతే వాని మీద కేసు పెట్టచ్చు, కంపల్సరీ అక్విజిషన్ కింద ల్యాండ్ తీసుకోవచ్చు. ఏం చేయలేదే. ఇప్పుడు ఎమ్మెల్యేని అందామా, అధికారులు ఎంఆర్ఓని అందామా, ఎమ్మెల్యేని అందామా, సిఐని అందామా, ఎమ్మెల్యేని అందామా, కలెక్టర్ని అందామా, ఎమ్మెల్యేని అందామా, ఎస్పీని అందామా? చెప్పండి. ఇక్కడే ఎస్పీ ఉన్నాడు, ఇక్కడే కలెక్టర్ ఉన్నాడు. ఎవరిని అనాలి? మదనపల్లి రూరల్ అంటే కూతవేటు దూరం కలెక్టర్ ఆఫీస్కి. ఏం చేయాలి చెప్పండి. ఓకే సుదర్శనమ్మ గారు, మీరు దాదాపు నాకు తెలిసి 4-5 దశాబ్దాలుగా మీరు దళితుల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం సాగిస్తున్నారు. మీరు చెప్పండి, చాలామంది ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నిజమైన దళితులకు న్యాయం జరుగుతుందా లేదా అంటే ఏం చెప్తారు? ఒకటి, ఈ కేసు రావడానికి ప్రధాన కారణము కారంచేడులో 6 మంది దళితుల్ని వచ్చుకొత్తుకోవడం, తర్వాత నెక్స్ట్ చుండూరులో కమ్మ సామాజిక వర్గం, అక్కడ ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం చుండూరులో చేసిన తర్వాత కారంచేడు గ్రామాల నుంచి ఢిల్లీ వరకు పాదయాత్రలు, ధర్నాలు, రాస్తారోకోలు ఇవన్నీ చేయడము. అట్లాగే మేము ఉద్యమం నడిపినప్పుడు కూడా పద్మారావు మదనపల్లి రావడము, రథయాత్ర చేయడము, ఇవన్నీ అనేక ఉద్యమాలు వచ్చిన తర్వాత ఈ అట్రాసిటీ యాక్ట్ గురించి ఆలోచన వచ్చింది. అయితే భారతదేశంలో ఉన్నటువంటి దురదృష్టం ఏంటంటే హక్కులు సాధించుకోవడానికి ఒక ఉద్యమం చేయాలా, దాన్ని అమలు చేయడానికి మరో ఉద్యమం చేయాల్సిన దుస్థితి ఈ దేశంలోనే ఉంది, బయట ఎక్కడా లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ చట్టం వచ్చింది. మరి మునివెంకటప్ప గారు నాతో స్వయంగా చెప్పారు, ఈ చట్టం ఢిల్లీలో కూర్చొని మేము టీమ్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చొని, ఎందుకంటే ఆయన అన్టచబిలిటీ ఫీల్ అయినాడు ఆయన, మేము చేశాము దీన్ని, చాలా చక్కగా చేశాము, రాజ్యాంగంగా హక్కులు కల్పించాము, కానీ అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉందనేది అక్కడ ఏర్పాటు చేసిన ఫీల్ అయినాడు ఆయన. అయితే మీరు చెప్పినట్టు ఈ వివక్షతకు ప్రధాన కారణం అంటే రాజ్యాంగం ఏం చెప్పిందంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళిత వర్గాల నుంచి మీరు రిప్రజెంటేషన్ పొంది ఎమ్మెల్యేలు కాండి, ఎంపీలు కాండి, పే బ్యాక్ టు ద సొసైటీ, ఈ సమాజానికి మీ వెనక ఉన్నటువంటి ఆ అనగారిన జనాలకి వాళ్ళకు మీరు న్యాయం చేయండి అంటే వాళ్ళు పోతున్నారు, కానీ ఆయా రాజకీయ పార్టీకి పాలేలు అవుతున్నారు తప్ప ఈ సమాజానికి రిప్రజెంటేటివ్ కావడం లేదు వీళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే ఏది ఎవరు చేయాలనో వాళ్ళు చేయడం లేదు. వాళ్ళ గతంలో ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు నారాయణ స్వామి నాయుడు, ఆయన రెడ్డి గారు కూర్చుంటే ఆయన పక్కన చేసుకుంటూ నిలబడి ఉంటాడు. ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నారు, డైరెక్ట్ పోయి అడిగే స్థితి వీళ్ళకి ఉందా? మరి ఎందుకు వీళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు? మరి డిస్క్రిమినేషన్ కొనసాగుతూ ఉంది, అట్లా కొనసాగుతుంది. దీనికి ప్రధాన కారణం కూడా దళిత ఉద్యమం బలహీనపడడం. కత్తి పద్మారావు, బొజ్జా తారకం గారు ఉవ్వెత్తున నీలి జెండా ఎత్తుకొని ఢిల్లీ వరకు పోరాటం చేస్తే ఆ రూపం వేరే. తర్వాత వచ్చే ఉద్యమం చీలిపోయింది. ఇక్కడ వర్గీకరణ పేరుతో కానీ ఇంకో పేరుతో కానీ అనేకమంటి కకావికైపోయింది. ఇక్కడ ఇప్పుడు శివ ఒక పోరాటం చేస్తాను అనుకోండి, దానికి ఆపోజిట్ నేను ఒక పోరాటం చేస్తాను, ఆయనకి ఆపోజిట్టే. ఇప్పుడు అట్రాసిటీ జరిగింది, కేసు కట్టండి, ఆయన పోతే నేను కేసు కట్టద్దండి, ఆయన పక్క న్యాయం ఉంది, శివ చెప్పేది తప్పు అనేసి నేను వెళ్తుండా. దీనికి కారణము రాజకీయ పార్టీలే, వాళ్ళు పెంచి పోషిస్తున్నారు. రెయ్యం బగులు అంబేద్కరిజము వాట్సాప్లో, ఫేస్బుక్లో దంచి పడేస్తాం, తీరా ఎలక్షన్ చేయాలకు చేతులు పెట్టుకొని జీ హుజూర్ని వాళ్ళని పడినారు. దీనికి వెన్నెముక లేని దళిత ఉద్యమం ఇది. కాబట్టి ఇది పోవాలంటే కూడా సరైన ఉద్యమం రావాలా. ఇప్పుడు మనకు చెప్పినట్టు ఈ మిట్టామరిపల్లిలో మేము పోయినాము, చూస్తే 5 10 ఉండే రెడ్డిస్వి
20-30 ఉన్నాయి మాలవలు ఉన్నాయి. కానీ సప్లాన్ నిధులతోనే ఆ రోడ్డు వేశారు. ఆ రోడ్లో వీళ్ళు పోకూడదు. పాలు ఎత్తకపోతే సైకిల్ గాలి చేస్తారు, బండ బూతులు తిడతారు. నేను ఇప్పుడు అప్ టు డేట్ ఇప్పటికి కూడా ఎంఆర్ఓ గారు పోతే వినలా, మేము ఇవ్వమండి దారి, మీరేం చేస్తారేమని. తర్వాత ఈ ఆర్ఐ సర్వేర్ వచ్చి ఆ రోజు మొదట్లో వినలా, ఎంఆర్ఓ పోయినప్పుడు వినలా. తర్వాత ఇప్పుడు సబ్ కలెక్టర్తో మాట్లాడితే నేను వచ్చి అక్కడే వస్తాను, వచ్చి మొత్తం అంతా ఏమి ఎట్లా పరిస్థితి చెప్తాను. వాళ్ళు దారి చూపిస్తున్నారు, ఎట్లా దారి చూపిస్తున్నారు అంటే ఇట్లా పోయి తర్వాత బైపాస్ అంటే పోయి బీకే దేవకంపల్ నుంచి ఇట్లా మీరు అంటే రింగ్ రోడ్ చూపిస్తూ ఉంటారు. అది కాదు కదా, అసలు ప్లాన్లో ఉండే దారి ప్లాన్లో బాగా స్పష్టంగా గీతలు గీసేసారు. అది కాదంటాడు సర్వేరు, దానికి సంతకం లేదంటాడు ఆయన. మరి ఏమని రిజిస్టర్లో ఏముంది అవన్నీ కూడా మేము డైరెక్ట్గా మా పిల్లలు ఇచ్చారు ఇక్కడ. కానీ నిర్లక్ష్యం అనేది ఇక్కడ అధికారుల్లో నిర్లక్ష్యం అవుతుంది. తర్వాత ప్రలోభాలకు కూడా లోపం. ఒక కేసు కట్టాలంటే చిన్న ఎగ్జాంపుల్, ఇక్కడ వాయిల్పాడులో 5 మంది కలిసి ఒక అబ్బాయిని చావచ్చెత్తి కొట్టారు. అది వీడియో ఇంకోటి ఏమంటే వాళ్ళే వీడియో తీశారు, కొట్టినోడే వీడియో తీశారు. దాన్ని తీసుకొచ్చి సిఐకి ఇస్తే, ఎస్ఐకి ఇస్తే కేసు వారం కట్టలేదు. మళ్ళీ నేను ఒక అధికారికి సమాచారం అంతా పెట్టి వాట్సాప్ పెట్టి మేము రోడ్లోకి రావాల్సి వస్తుందంటే వితిన్ అవర్లో కేసు కట్టాయి. అంటే కొద్దిమంది అధికారులు ఉన్నారు, అందరూ అట్లుంటే సమస్య మాకు పని ఉండేది కాదు. అట్లాగే బైరెడ్డిపల్లిలో జాతరకు కరపత్రం వేశారు తిరునాళ్ళకు. ఆ కరపత్రం సర్పంచ్ పేరు ఎందుకు వేయలేదు, సర్పంచ్ కొడుకు అడిగాడు. సర్పంచ్ మాలోడు, ఆయన కొడుకు అడిగాడు, మా నాయన పేరు ఎందుకు వేయదంటే ఆ రోజు నైటే రెడ్డి కుర్రలంతా తరిమి కొట్టి చావుచేత కొట్టారు. దానిపైన మేము ఉద్యమం చేసి శవాన్ని తీసుకెళ్ళి ఆడ పెట్టి వారం తర్వాత కేసు కట్ల ఎస్ఐ చంపేశారు. కేసు కట్ల తర్వాత మేము వెళ్ళి శవాన్ని తీసుకెళ్ళి స్టేషన్ ముందు ధర్నా చేస్తే మా పైన కేసు కట్టారని వాళ్ళపైన కేసు కట్ల. దానికి పెద్ద పోరాటం చేయాల్సి వస్తుంది. అట్లాగే అనేకం మేమందరం కలిసి ఎన్ని పోరాటాలు చేసామంటే బోర్డుని పోరాటాలు చేసాం. అంటే ఎఫ్ఐఆర్ కట్టాలంటే ఒక స్ట్రగుల్ చేయాలా, దాన్ని ఇంప్లిమెంటేషన్కి మళ్ళీ అరెస్ట్ చేయాలంటే ఇంకో స్ట్రగుల్ చేయాల్సిన పరిస్థితి చాలా దుస్థితి ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఇంకా నార్త్కి వెళ్తే ఇంకా భయంకరంగా ఉంది. దేవాలయంలో పోతే కర్ణాటకలోనే చావచ్చెత్తుకు కొట్టారు. స్టాలిన్ తమిళనాడు కొడితే స్టాలిన్ దగ్గరకు వచ్చేసి దేవాలయంలో కూర్చోబెట్టి సహపంక్తి భోజనం చేయించారు. అలాంటి లీడర్స్ ఇక్కడ లేరు. ఇక్కడ ఉంటే మాకు సరైన లీడర్ ఇక్కడ ఉంటే ఇది అయ్యేది కాదు. మేము చెప్పేది అంటే ఈ ఎమ్మెల్యేలు ఈ ఎంపీలు రిజర్వ్ నుంచి ఎవరు వస్తారో వాళ్ళు సక్రమంగా స్థితి ఉంటే ఈ చట్టం యొక్క ఆవశ్యకత లేదు. చాలా ఉద్యమం చేశారు మా జీవితంలో ఈ 47 సంవత్సరాల్లో నేను పీపుల్స్ వార్ ఇచ్చినప్పుడు చెప్తే ఫోన్ చేస్తే రెడ్లు పోయి పరిగెత్తపోయి పనులు చేసేవాళ్ళు. మేము జ్యూస్ ఫ్యాక్టరీ యూనియన్ ప్రెసిడెంట్గా ఉండి అప్పుడు మేమంతా కూడా నాకు తట్టించింది పార్టీ, అయినా కూడా నన్ను వీళ్ళంతా కాపాడారు. కాబట్టి అప్పుడు కూడా నిబద్ధతతో పనిచేసాం. రమణారెడ్డి లాకౌట్ చేపిస్తే నేను వెళ్ళి దాన్ని లాకౌట్ లిఫ్ట్ చేయించాం. మేము వెళ్ళి అనేకమైన పోరాటాలు చేసాం. ఆ రోజున్న పరిస్థితికి ఈ రోజుకి దిగజారిపోతుంది. ఇంకొకటి ఇంకా దారుణ పరిస్థితి ఏమంటే అట్రాసిటీ యాక్ట్లో నో బెయిల్, 3 నెలలు శిక్ష అనుభవించమాట ఎవడన్నా కానీ శిక్ష అనుభవించాల్సిందే. కానీ 41 CRP ఇప్పుడు పెట్టాడు. శిక్ష ఎవడైతే కులాన్ని బట్టి శిక్ష వేస్తున్నారు. ఇక్కడ నిన్న మనం చూసాం పేపర్లో, తిరుపూర్లో ఎమ్మెల్యే గారు దేవుని దగ్గరికి పట్టు వస్త్రాలు తీసుకెళ్తే ఆయన లోపల రానిలా. కారణం ఏంటి? ఇక్కడ కులం, నీ కులస్తునంటే ఇంకో రకంగా స్పందించాడు. వాడు అంటరాని వాడు, దళితుడు కాబట్టి ఏదన్నా వాడు పడి ఉండాలి. కాబట్టి ఇట్లా ఉన్న పరిస్థితుల్లో ఒక్కటే దీనికి మార్గం, రాజ్యాంగం చట్టాలు ఇచ్చింది, అమలు చేసే వాళ్ళు నైతిక విలువలు లేవు. పోలీసు అధికారులు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ, ఇంకా రెవెన్యూకి వెళ్తే బోల్డ్ అని అరాచకాలు, వాళ్ళ వల్ల అర్థం అట్రాసిటీ జరుగుతుంది. ఇక్కడ ల్యాండ్ సాగు ఆయనకు ఉంటుంది, పట్టా నాకు ఉంటుంది, 1B అని పేరుతో వస్తుంది. మరి ఈ వైపరీత్యాలను రూపుమాపేది ఎవరండి? ఇక్కడ ప్రజా ఉద్యమం రావాలి. అందుకనే నక్సల్బరీ పోరాటం ఎందుకు వచ్చింది? ఆషామాషిగా రాలా. డాక్టర్లు, ఇంజనీర్లు వాళ్ళంతా ఇక్కడ ఉన్నటువంటి దారుణమైన దోపిడీని వ్యతిరేకిస్తూ ఇంక ఇట్లా కాదని తుపాకి పెట్టారు. మరి వాళ్ళు కూడా ఏం చెప్పారంటే మార్చి 31 మోడీ అమిత్ షా అణచివేస్తున్నాడు. బాగానే ఉంది, అణచివేయి, నువ్వు సమానత్వం ప్రకటించు, ఇవాళ చట్టం లేదా? ఓకే చెన్నకేశ్వర్ గారు, మీరు దాదాపు 4 దశాబ్దాలకు పైగా ఉద్యోగ జీవితంలో ఉన్నారు, పదవీ విరమణ కూడా చెందారు. సుమారు ఈ 4 దశాబ్దాల మీ విధి నిర్వహణలో ఏనాడైనా వివక్షకు గురయ్యారా, లేదా ఆ వివక్షకు గురైన వాళ్ళని చూసారా అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ముందుగా ఈ టీవీ ప్రోగ్రాంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు
సుమన్ టీవీ యాజమాన్యానికి మీకు ధన్యవాదాలు. మనకు అధికార మార్పిడి జరిగి బ్రిటిష్ వాళ్ళ నుండి మన భారతీయులకు అధికార మార్పిడి జరిగి 79 సంవత్సరాలు కావచ్చు. ఈ 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కులం దళితులను, ఎస్సీలను, ఎస్టీలను అవమానించిన చోటు లేదు, అణిచివేయని చోటు లేదు, దాడులు చేయని చోటు లేదు. అది బయట కానీ మాలాంటి ఉద్యోగ దీంట్లో ఉన్న వాళ్ళ విషయంలో కానీ, అది ఆఫీస్ అయినా కావచ్చు, అవుట్ సైడ్ ది ఆఫీస్ అయినా కావచ్చు, ఎక్కడైనా వివక్ష అనేది ఉంది. ఎందుకంటే ఈ మనుషులే ఇక్కడ బయట ఉన్న వాళ్ళే ఆఫీసులో కూడా వాళ్ళే పోతారు. ప్రతి ఒక్క మనిషికి కులం ఉంటుంది, మతం ఉంటుంది. సో వివక్ష సరసరి సమాజంలో జరిగే వివక్ష అది కూడా ఒక భాగం కాబట్టి అక్కడ కూడా జరుగుతుంది తప్పకుండా. సో అది గుడి అయినా, ఇందాక మా సోదరుడు చెప్పినట్టు గుడిలోకి కొలికిపూడి శ్రీనివాసరావు ఆయన పట్టు వస్త్రాలు సమర్పించాలంటే రానిలు అక్కడ. సో అది గుడైనా కావచ్చు, అక్కడ వివక్ష ఉంది. ఇక్కడ బడి సాక్షాత్ మహానుభావుడు అంబేద్కర్ చదువుకున్న రోజుల్లోనే బడిలో వివక్ష ఉంది. ఇప్పుడు కూడా బడిలో వివక్ష ఉంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు ఎవరైనా వంట చేసేవాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళని చేయలేరు కదా, దానికి అగ్రకులస్థలే కావాలి. సో బడిలో ఉంది, గుడిలో ఉంది, కాటిలో ఉంది. ఇప్పుడు చాలా చూసాం, ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం. ఆ శవాన్ని సైతం పూడ్చడానికి చివరి ఇదనమాట సంస్కారాలు చేయడానికి ఆ ఊర్లో తీసుకెళ్ళడానికి కూడా అగ్రకులస్థలు అడ్డుకుంటున్నారు. సో కాటిలో కులం ఉంది, నీటిలో కులం ఉంది, గుడిలో కులం ఉంది, బడిలో కులం ఉంది. కులం లేని చోటు ఎక్కడా లేదు. ఓకే, ఇప్పుడు మీరు ఒక చిన్న ఉద్యోగిగా జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఒక జిల్లాకు ఎస్పీగా పనిచేస్తూ పోస్టల్ శాఖలో మీరు పదవి విరమణ చెందారు. అంటే అప్పుడు మీరు ఉద్యోగిగా పనిచేసే పరిస్థితిలో ఉన్న అప్పుడు అదే వివక్ష, మీరు ఎస్పీగా ఉన్నప్పుడు కూడా అదే వివక్ష ఉందా? దీంట్లో ఏమైనా కొద్దిగా కొంచెం వ్యత్యాసం ఏమైనా ఉంది? నేను డిపార్ట్మెంట్లో 1982లో చేరాను ఈశ్వర్ గారు. సో అప్పటి నుండి నేను రిటైర్ అయ్యే వరకు కూడా వివక్ష రూపాలు మార్చుకో ఉండొచ్చును, కానీ వివక్ష అయితే పోలేదు ఎక్కడ. నేను డిపార్ట్మెంట్ ఎంటర్ అయినప్పుడు మొట్టమొదట నాకు గుర్తుంది, ఆ రోజుల్లో మంచి టెరికాటన్ షర్ట్ వేసుకుంటే ఒక ఆయన శంభూరావు అనే ఆయన, పేరు చెప్పడం బాగుండదేమో, ఇట్లా 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 ఒక హాఫ్ షర్ట్ ఇట్లా చూసి, ఎక్కడ కొన్నావు షర్టు? పలానా చోట, మాకు దొరకదు ఇట్లాంటిదే అన్నాడు స్టార్టింగ్లోనే. ఎవరిచ్చిన సో చెప్తాను ఎగ్జాంపుల్, అంటే మర్చిపోలేని విషయాలు అనమాట. మేము కొత్తగా చేరాము, వాళ్ళ పై అధికారులు. సో అక్కడి నుండి అనేక రకాలుగా ఎన్నో సందర్భాల్లో వివక్షను ఎదుర్కొన్నాము. అప్పుడు ఒక బలమైన సామాజిక వర్గం మాత్రమే ఆ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉండేది. సో మాకు అప్పుడు దినదినగండంగా ఏ పొరపాటున ఏ చిన్న తప్పు చేస్తే ఎక్కడ బుక్ చేస్తున్న భయం కూడా ఉండేది. సో దాంట్లో 1-2 మీకు నేను చెప్తాను. నేను మదనపల్లిలో దాదాపు చిత్తూరు ఫస్ట్ పోస్టింగ్ నాకు చిత్తూరు, తర్వాత మదనపల్లి, పలమనేరు ఇక్కడ ఎక్కువ భాగం గడిపేశాను. సో మదనపల్లిలో నేను డిప్యూటీ పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్న సందర్భంలో నాకు హెడ్ పోస్ట్ మాస్టర్గా ప్రమోషన్ ఇచ్చారు. అప్పటి మా పోస్టల్ డైరెక్టరేట్ ఢిల్లీ వాళ్ళ గైడ్లైన్స్ ఏమంటే, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడే ఇచ్చేసేయండి పోస్టింగ్స్, బయట ఇవ్వద్దండి, యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ పోస్టింగ్ అవుట్ సైడ్ ది హోమ్ డివిజన్ అని చెప్పేసి ఇచ్చారు అక్కడ మాకు. అది జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ, గైడ్లైన్స్ అందరికీ స్టేట్లో, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అందరికీ ఇచ్చారు అట్లా. అనంతపూర్లో ఒక డిప్యూటీ పోస్ట్ మాస్టర్కు అనంతపూర్ హెడ్ పోస్ట్ మాస్టర్ ఇచ్చారు, ప్రొద్దుటూరులో డిప్యూటీ పోస్ట్ మాస్టర్ అక్కడే హెడ్ పోస్ట్ మాస్టర్ ఇచ్చారు, తిరుపతిలో ఇచ్చారు, హిందూపూర్లో ఇచ్చారు. ఈ విధంగా స్టేట్ మొత్తం ఇచ్చారు. నాకు మాత్రం మదనపల్లిలో నేను డిప్యూటీ పోస్ట్ మాస్టర్ ఉన్నా అప్పుడు మదనపల్లి హెడ్ పోస్ట్ మాస్టర్ ఖాళీ ఉంది. సో నాకు అప్పుడు నాకు ఇవ్వకుండా నన్ను ధర్మవరం పోస్ట్ చేశారు, అనంతపురం జిల్లాకు. ఆ గైడ్లైన్స్ వాళ్ళందరికీ ఇంప్లిమెంట్ చేశారు, నాకు చేయలేదు.
మీకు ఒక్కరికే? నాకు ఒక్కరికే. ఆ. నాకు మదనపల్లి అవాయిడ్ చేయడానికి, నన్ను బయట పంపించడానికి చిత్తూరులో భాస్కర్ నాయుడు మా మిత్రుడు, ఆయన ఒక్క రోజు రిటైర్మెంట్, ప్రమోషన్ ఇచ్చి నెక్స్ట్ డే రిటైర్ అవుతాడు. ఆయనకు మదనపల్లి పోస్టింగ్ ఇచ్చారు ఒక్కరోజు కోసం. ఎందుకు ఇచ్చారంటే నాకు మదనపల్లి అవాయిడ్ చేయడానికి. ఓకే. నాకు మదనపల్లి అవాయిడ్ చేయడానికి ఆయనకి ఇచ్చి, ఆయన ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యాడు. అదే టైం నేను అక్కడ జాయిన్ కావాలి. ఒకసారి జాయిన్ అయితే మీకు తెలుసుగా, 3 ఏళ్ళు 4 ఏళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉండదు. సో ఇది వివక్ష, ఖచ్చితంగా వివక్షే. అందరికీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు, ఈవెన్ చంద్రగిరి డిప్యూటీ పోస్ట్ మాస్టర్, చంద్రగిరి హెడ్ పోస్ట్ మాస్టర్, ఇట్లా స్టేట్ అంతా ఇంప్లిమెంట్ చేసి ఒక ఎస్సీ అయిన కారణంగా ఒక స్ట్రిక్ట్గా ఉంటాను, కొద్దిగా హానెస్ట్గా ఉంటాను, కొద్దిగా అవినీతి మీద ఎక్కువ పోరాటం చేస్తుంటాను. అవన్నీ మనసులో మీకు తెలుసు. నేను తర్వాత ఎస్సీ అనే ఒక నెపం పెట్టుకొని నన్ను ఇబ్బందులు పెట్టారు. అప్పుడు నేను ట్రిబ్యునల్కి వెళ్ళాను, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళ్ళి కేసు వేశాను. కేసు వేస్తే స్టే ఇచ్చారు. స్టే ఇచ్చి 3 ఏళ్ళ తర్వాత జడ్జిమెంట్ నాకు ఫేవర్గా ఇచ్చారు. ఇచ్చి మళ్ళీ నాకు మదనపల్లి పోస్టింగ్స్ ఇచ్చారు. సో న్యాయస్థానాల్లో కొంత నమ్మకం ఉంది. ఎందుకంటే నేను చాలా 2-3 సార్లు వెళ్ళాను. 2-3 సార్లు కూడా నాకు జరిగిన ఆ అన్యాయానికి కోర్టుల ద్వారా నాకు న్యాయం జరిగింది, కానీ మిగతా నాకు జరగలేదు, డిపార్ట్మెంట్ అధికారుల ద్వారా జరగలేదు. సో ఇట్లా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను 2. మా బ్రదరు, నా ఓన్ బ్రదరు ఇంజనీర్, ఆయన హైదరాబాద్లో ఉంటాడు. మా మిత్రులు కూడా తెలుసు. ఆయన విపరీతమైన భక్తి, దేవుడు అంటే ఇంక అంతే. ఆయన దొరుకుతాడు, మొత్తం తడిపేసుకునేసి తొట్లో మునిగేసి గుడి చుట్టూ దొరుకుతాడు ఆయన. అంత భక్తి. ప్రతి సంవత్సరం తిరుమలకు వస్తాడు, బ్రహ్మోత్సవాలకు దొరుకుతాడు ఆయన. మా ఊర్లో మా కొత్తకోట దగ్గర బూచిపల్లి అని చిన్న కుగ్రామం మాది. సో అక్కడ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్లో ఆయన మామూలుగా పూజలు చేస్తూ ఉంటాడు. వచ్చి ఆ పూజారి ఆయన్ని పిలుచుకొని అరేంజ్ చేసుకుంటాడు వచ్చినప్పుడంతా కూడా హైదరాబాద్ నుండి. మొన్న రీసెంట్గా ఒక 2-3 ఇయర్స్ కూడా కాలేదు, ఆయన పూజారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, నేను పూజ చేసుకోవాలి స్వామి అంటే, ఓకే రా అని చెప్పి ఆయన సరే వెళ్ళారు. అన్నీ తీసుకునేసి పూజ సామాగ్రి అన్నీ తీసుకొని వెళ్ళాడు. వెళ్తే ఈయనకు తెలియదు, పూజారి లోపల పోయి గుడి ఓపెన్ చేస్తాడు కాబట్టి ఈయన లోపలికి వెళ్ళిపోయాడు. గుడి లోపలికి. గుడి కూడా ఏందో చుట్టూ వాల్స్ ఏం లేవు, స్తంభాలు ఉన్నాయి. ఆ మెట్లు ఎక్కి దాంట్లోకి పోతారు. గుడి లోపల ఉంది. ఆ మెట్లు ఎక్కి మేము ఆ స్తంభాలు ఉన్న వరండా టైప్లో ఉండే అక్కడ కూడా పోకూడదు ఈరోజు కూడా. ఇప్పుడు కూడా ఇప్పుడుకి మీరు ఇప్పుడు రండి, ఇప్పుడు కూడా ఉంది గుళ్ళోకి. అది ఏం చేయండి గుళ్ళో ఇక్కడ. తర్వాత ఏమైందంటే ఆయన ఏం చేశాడంటే, ఆయన ఆశ్చర్యపోయాడు. అదేంది వెంకటరమణ, నువ్వు గుళ్ళోకి వచ్చేసావు, రాకూడదు కదా, తప్పు కదా, అపచారం అని చెప్పేసి ఆయన ఊర్లో జనాలకు అంతా చెప్పడం, వాళ్ళంతా వచ్చేసి పెద్ద పంచాయతీ ఏర్పాటు చేయడము. మా అన్నకు పెనాల్టీ వేశారు, గుళ్ళో తప్పు వేశారు. మా నాన్న మేము మంచి కుటుంబము, మా నాన్న సర్పంచ్ చేశారు అక్కడ. మాకు రాజకీయ నేపథ్యం కానీ, మా నాన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ ఎవరికి ఇదైనా ఆయన పంచాయతీలు చేస్తూ ఉంటాడు. మా మిత్రులకి అంతా తెలుస్తుంది. అంత పెద్ద మనిషి. ఆయన్ని పిలిపించి, ఏం వెంకటరాయప్ప, మీ కొడుకు గుళ్ళోకి వచ్చేశారు, అపవిత్రమైపోయింది, దాన్ని నువ్వు శుద్ధి చేపిస్తావా, తప్పు ఎదుర్కొంటావా? మా నాన్న లేని పంచాయతీ మా ఊర్లో ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఆయనే తీర్పు ఇవ్వాలి, అట్లుంది. అంత రేట్లు పెద్ద వాళ్ళు వైఎస్ఆర్ రేట్లు అందరూ కూడా మురంపల్లి వెంకటరాయప్పని పిలవండి అంటేనే ఆయన జడ్జిమెంట్ ఇచ్చేవాడు. అట్లాంటి పేరు అందరి దగ్గర మంచి ఒబీడియంట్గా ఉంటాడు మన ఆయన, మంచి ఇది తెలివైనవాడు. అట్లాంటి మా నాన్నని పిలిపించి అదే పంచాయతీలో ఎంతోమంది చేసిన ఆయన్ని పిలిపించి, నీ కొడుకు గుళ్ళోకి దూరాడు, ఇది శుద్ధి చేస్తావా లేదంటే పెనాల్టీ తప్పు వేయాలా అని అంటే వేశారు. తప్పు వేశారు. మా నాన్న ఏమన్నా అంటే, మీరు ఇంకా ఎక్కడున్నారు అసలు, నేను తప్పు కట్టిస్తా, మీరు ఏ తప్పిస్తే తప్పు పంచాయతీ సమక్షం కట్టిస్తాను. కాకపోతే నా కుమారుడు గుడిలోకి దూరక ముందు గుడి ఎట్లున్నది, అది నల్లగా మసి ఏమన్నా అయిపోయిందా, తెల్లగా ఉన్నిందా, దూరిన తర్వాత మసి అయిందా, నాకు సమాధానం చెప్తే నేను తప్పు కట్టిస్తా అన్నాడు ఆయన. అంటే వాళ్ళు బిత్తరపోయారు. అసలు ఏం సమాధానం చెప్పాలని, నువ్వు ఇంత విరుద్ధంగా మాట్లాడితే అది కాదు ఇది అని చెప్పేశారు. తర్వాత మా పిల్లలకు తెలిస్తే, ముఖ్యంగా నాకు తెలిస్తే, వాళ్ళు ఇట్లా వివక్ష మీద ఏమైనా కేసులు గీసి పెడితే
ఊరంతా మీరంతా ఇబ్బందులు పాలవుతారు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళకి హితవు పలికి వచ్చాడు. మళ్ళీ తర్వాత వాళ్ళే శుద్ధి చేసుకున్నారు, చూసుకునేసి మేము పెనాల్టీ ఇవ్వకపోయిన దానికి మళ్ళీ వాళ్ళే పిలిపించేదంతా శుద్ధి చేసి మళ్ళీ ఇచ్చేసుకున్నారు. సో ఆయన ఒక ఇంజనీర్, ఒక గవర్నమెంట్ ఇంజనీర్ పనిచేశాడు. మీకు గవర్నమెంట్ సంస్థల్లో లేదా వివక్ష ఉంది కదా. అట్లనే మా కజిన్ బ్రదరు, ఆయన నా పేరు, ఆయన చెన్నై గారిపల్లి మునకల్చెరు దగ్గర విలేజ్ ఉంది. అక్కడ ఆయన ఆ వివక్షను భరించలేక క్రిస్టియన్ మతంలోకి మారితే గర్వంగా నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటే అది గొప్ప కాబట్టి ఎస్సీ ఎస్టీ అంటే ఇంకా చిన్నగా చూస్తారు, క్రిస్టియన్ అంటే గొప్పగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యాడు. కన్వర్ట్ అయ్యి తర్వాత కొందరు అక్కడ పనిచేసి అటుండి వచ్చేసాడు. సో ఈ వివక్షకు అక్కడ నన్ను అడిగితే చోటు అనేది ఏమీ అవసరం లేదు. సార్ ఇప్పుడు మీరు అన్నారు నేను ఇక్కడ మదనపల్లిలో పనిచేసేటప్పుడు నన్ను అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారని. కానీ ఒక ఎస్పీగా, అంటే మీరు ఒక ఎస్పీగా ఉన్నప్పుడు మీరే ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితులు ఉన్నాయి. అవును. కానీ మీరు ఏనాడు ఇంటర్వ్యూలో వివక్ష చూపలేదా సార్? ఎవరి మీద? వేరే ఎవరిపైనా కానీ వివక్ష ఎవరి మీద మీకు కూడా తెలిసి ఉంటుంది. పార్ట్లెస్ నేను కులం, నన్ను ఎక్కువ అన్ని కులాల వాళ్ళు నన్ను ఎక్కువ అభిమానిస్తారు. ఎందుకంటే నేను ఎస్సీ ఎస్టీ బి ఇట్లా ఇవేం పెట్టుకోలేదు. ఈరోజు బ్రాహ్మిన్స్ కూడా మామూలుగా ఇది ఉంటారు కదా, నన్ను ఎంతో అగౌరవంగా వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద నన్ను భోజనానికి ఇచ్చేస్తారు. అక్కడ అనిపిస్తుంది క్యాస్ట్ ఫీలింగ్ పెద్దగా లేదు కానీ, అంటే మనమంటే తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఒక బ్రాడ్ మైండెడ్ పీపుల్ కూడా ఉన్నారు. అందరూ అంటే అగ్రకులస్తుల్లో అందరూ చెడ్డవారని నేను చెప్పను, మంచి వాళ్ళు ఉన్నారు, అభ్యుదయవాదులు కూడా ఉన్నారు. సో అట్లాంటి నేను ఎదుర్కొన్నా. నేను డిపార్ట్మెంట్లో ఇంకా మరి ముఖ్యమైన విషయం చెప్తాను. నాకు ప్రమోషన్ వచ్చినప్పుడు కూడా దాన్ని ఆపేయాలని చెప్పి కంప్లైంట్ పెట్టారు. వివక్షతోనే, అంటే ఎదగకూడదు, ఒక ఎస్సీ ఒక జిల్లా స్థాయి అధికారికి పోకూడదని చెప్పేసి కంప్లైంట్ పెట్టారు. కంప్లైంట్ పెడితే నాకున్న మంచి రికార్డు ఉంది కాబట్టి, ట్రాక్ రికార్డు పైన ఆఫీసర్స్లో, వాళ్ళు దాన్ని పరిగణలోకి తీసుకోకుండా నాకు ఫస్ట్ రిలీవ్ చేసి పంపించేశాడు బాంబేకి. సో అట్లా నెక్స్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న సందర్భంలోనే మామూలుగా ఆఫీసర్స్కు ప్రమోషన్స్ రావాలంటే కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ సిఆర్స్ అని రాస్తారు. దాంట్లో మాకు న్యూమరికల్ గ్రేడింగ్ అనేది ఇస్తారు. మార్క్స్ 10కి ఇన్ని మార్కులు, అంటే అన్ని రకాలు ఉంటుంది. అటెండెన్స్ కావచ్చు, డిసిప్లైన్ కావచ్చు, కెపాసిటీ, మేనేజ్ చేసే కెపాసిటీ కావచ్చు, అనేక రకాల ఇట్లా 10 వేరియస్ ఫీల్డ్స్కి సంబంధించి మార్క్స్ వేస్తారు. నాకు కావాలని ఏం చేశానంటే నెక్స్ట్ ఫర్దర్ ప్రమోషన్ రాకూడదని 10కి చాలా వాటిలో 0 వేశారు. 0 వేసి వాళ్ళకు తప్పు చేశారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో నాకు 9 వేశారు 10కి. అది ఒకటి తప్పించి మిగతా అన్ని 0. రూల్స్ నీట్ కరెక్ట్గా పాటిస్తారు అని అది ఒబీడియన్స్ 0. అంటే నేను స్వతహాగా నా అధికారాలు నేను ఉపయోగించుకునేసి ఇండిపెండెంట్గా పనిచేయాలని అనుకుంటే పై వాళ్ళకి నచ్చదు. తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు పొరపాటు చేసి నాకు 9 వేస్తే మా పోస్ట్ మాస్టర్ జనరల్, ఆమె బ్రాహ్మణే, ఆమె చూసి నా పర్ఫార్మెన్స్ తెలుసు వాళ్ళకి, అక్కడ నేను పనిచేశాను, చూసి ఆయన క్వశ్చన్ వేస్తారు, ఆయనకు రివ్యూ చేస్తారు. చేసి ఓకే ఈయన అన్నీ ఏం పనికిరాను అని చెప్పి రాశావు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 9 వేసావు నువ్వు, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని బాగా పాటిస్తున్నాయంటే స్ట్రిక్ట్ ఆఫీసర్ మంచి ఇదనే కదా అర్థము అని చెప్పేసి కొట్టి పడేసి అన్ని జీరోలన్నీ చేసి పడేసి 10కి 9 అన్నీ 9 వేసేసింది. నేను ఎందుకు అడిగానంటే మీకు ఈ క్వశ్చన్, నేను దాదాపు మిమ్మల్ని 15 ఏళ్ళుగా చూస్తున్నా. మీకు కమ్యూనిస్ట్ భావాలు, అభ్యుదయ భావాలు కూడా ఉన్నాయి. మీరు లాస్ట్ రిటైర్మెంట్ అయ్యే స్టేజ్లో నేను ఒకసారి చిత్తూరుకు వచ్చా. ఆ రోజే ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. మామూలుగా ఆ ట్రాన్స్ఫర్స్ విషయంలో కోట్లు సంపాదించుకునే అవకాశం ఉంది, నాకు తెలుసు. ఎందుకంటే నేను చాలామందిని విన్నా, మీరు కోట్లు సంపాదించుకునే అవకాశాన్ని కూడా వదులుకొని నిజాయితీగా అందరికీ మీరు ఆ రోజు ప్రమోషన్లు ఇవ్వటంతో అన్ని కులమత వర్గాలకు అతీతంగా నేను ప్రత్యక్ష ఉన్నాను అక్కడ. మిమ్మల్ని అందరూ అక్కడికి వచ్చి అభినందిస్తుంటే అసలు మీ కళలో ఆ రోజు ఆనందం నేను చూసి ఇంతమంది అభిమానాన్ని, ఇంతకు ఎలా అంతమంది అభిమానాన్ని మీరు చొరగొన్నారు సార్?
అది నాకు మొట్టమొదట మేము పుట్టిన, ఎందుకంటే శివ కావచ్చు, సోదరుడు సుదర్శన్ కావచ్చు, మేము పుట్టిన నేపథ్యం మాకేమంటే నిజాయితీగా ఉండాలి అని చెప్పేసి నేర్పారు మాకు మా వాళ్ళు. మేము అవినీతి మీద లేదంటే అన్యాయం మీద మేము పోరాడిన వ్యక్తులు. నేను ఉద్యమాల్లో చాలా ఉద్యమాలు మా సోదరులతో కలిసి డిపార్ట్మెంట్ బయట కూడా చాలా ఉద్యమాలు పాల్గొన్నాం. అంటే పోస్టర్లు అప్పుడు యూనియన్లు ఉంటాయి, ఆ ద్వారా కూడా జనరల్ మూమెంట్స్ లో వచ్చాడు. జనరల్ మూమెంట్స్లో వచ్చాను. వామపక్ష భావాలు మెండుగా ఉన్నాయి నాకు. సో అది ఒకటి ప్రధానమైన కారణం. సర్వీస్ అంతే. సంపాదించుకోవాలంటే మీరు అన్నట్టు నా సమకాలికుడే, పేరు అవసరంలే, ఒకే ఒక సంవత్సరంలో 80 లక్షలు సంపాదించాడు. ఆ పోస్టింగ్స్ ట్రాన్స్ఫర్స్ దీంట్లో 80 లక్షలు సంపాదించాడు. నేనేమంటే మా వాళ్ళ అభిమానం సంపాదించుకుంటే చాలు, వాళ్ళ మనసుల్లో ఉండాలని చెప్పేసి నేను కొత్తకోటలో క్యాంపులో ఉన్న ఇన్స్పెక్షన్లో రిజల్ట్ వచ్చింది, పోస్ట్ మ్యాన్ వాళ్ళ రిజల్ట్. సో వెంటనే మదనపల్లికి వచ్చేసాను. నేను వచ్చేసి ఇక్కడ హెడ్ ఆఫీసులో కూర్చొని మామూలుగా చిత్తూరుకి వెళ్ళి వేస్తారు ట్రాన్స్ఫర్స్. అప్పుడప్పుడే 11:30కు వచ్చింది. 12కి మొత్తం ట్రాన్స్ఫర్స్ అక్కడే కూర్చొని ఎవరెవరు సొంతూరు ఏది ఎవరికి తెలియకుండా నేనే రిపోర్ట్ తెప్పించుకొని వాళ్ళ సొంతూరుకే డైరెక్ట్ పోస్టింగ్స్ ఇచ్చేసాను. వితిన్ 15 మినిట్స్లో పోస్టింగ్స్ ఇచ్చాను, ఎవరికి డిలే చేయకుండా. ఒక అమ్మాయి వచ్చేసి మునకల చెరువు దగ్గర ఏదో ఊర్లో పని చేస్తుంది, కాలువపల్లి ఎక్కడో. అమ్మాయికి ప్రమోషన్ వస్తే ఆ అమ్మాయికి ఎవరో చెప్పారండి, ఆమె కుప్పం కాపకి వేసాను అని చెప్పారంట. ఏడ్చుకుంటూ పరిగెత్త వచ్చింది. నేను మదనపల్లిలో ఉన్నానండి. వస్తే ఏడుస్తూ ఉంది, సార్ నన్ను కుప్పం వేసినారంట, నాకు మా భర్త పిల్లలు అన్నాడు. నేను ఆమెకి ఏం చేశానంటే, ఆమె సొంతూరు రంగసముద్రం దగ్గర, సో కొత్తకోట పక్కన. సో నేనేం చేశానంటే ఆమె కొత్తకోట వేసాను, వాళ్ళ ఊరి దగ్గరే. ఆమె వచ్చి ఆ విషయం చెప్పలేము, మేము కాన్ఫిడెన్షియల్ కదా, మేము చెప్పలేదు. సో ఎవరు రాంగ్ న్యూస్ ఇచ్చారు ఆమెకు, ఇట్లా పలానా వేశారు సార్, కుప్పం కాపక్క వేశారని, లేదా చిత్తూరు కాపక్క ఏదో వేశారని ఏడుస్తూ నిలబడింది. సరే మీకు ఇంకా ఎవరు చెప్పారమ్మా అది అని చెప్పేసి చెప్పాను. ఎవరో చెప్పారు సార్ అని. అది ఎంత తప్పు, మీది ఏ ఊరు అన్నా, పలానా ఊరు సార్ అన్నా. నీకు ఏ ఊరు కావాలన్నా, నాకు మదనపల్లి కావాలి సార్ అన్నాడు. ఓకే, కొత్తకోట అవసరం లేదా అన్న. మాది రంగస్వామి అన్నావు కదా, కొత్తకోట నాకు అంతకంటే ఆనందమా సార్ అంది. నిన్ను కొత్తకోట వేసానమ్మా అంటే ఎగురు గంతేసింది అమ్మాయి. సో అట్లా ఒక్కొక్క ట్రాన్స్ఫర్కు, జస్ట్ ట్రాన్స్ఫర్కు నగిరి ఒక ఊరికి ఒక్క వ్యక్తి, అట్లా వ్యక్తికి 90,000 తీసుకున్నాడు ఒక్క పోస్టింగ్కి. నేను 175 పోస్టింగ్స్ ఇచ్చాను జీడిఎస్ రూరల్లో. తర్వాత ట్రాన్స్ఫర్స్ కూడా ఎన్నో ఇచ్చాను. ఆ విధంగా డిపార్ట్మెంట్లో నేనేం కోరుకున్నానంటే, నేను యొక్క సర్వీస్ మా బ్లడ్లోనే ఉంది కాబట్టి ఆ మనసులో వాళ్ళలో నిలవాలని. నేను నాది కాదు, నా సిద్ధాంతం ఏంటంటే నాది కానీ ఏ ఒక్క రూపాయి నాకు అవసరం లేదు, నా జీతం నాది. ఆ విధంగా నిబద్ధత ఉంది కాబట్టి ఆ విధంగా డబ్బు మీద వ్యాయామం, డబ్బు మీద అందరికీ ఉంటుంది. సార్ మీలాంటి ఆదర్శ భావాలు అందరికీ ఉంటే, అంటే అందరికీ న్యాయం చేయాలన్న భావాలు ఉంటే ఈ వివక్ష అనేదే ఉండదు నాకు తెలిసి. ఓకే, నెక్స్ట్ శివప్రసాద్ గారు, నెక్స్ట్ మనము ఈ SC/ST అట్రాసిటీ కేసులకు సంబంధించి చర్చించే ముందు, ఇప్పుడు ఈ SC/ST అట్రాసిటీ కేసులు మీకు కొంతమంది, అంటే అందరినీ నేను అంటాను, కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు. దీని వలన అందరికీ చెడ్డ పేరు వస్తుంది. ఈ మిస్యూజ్ చేసే వాళ్ళపైన మీరు ఏమన్నా, అంటే మామూలుగా మీరు దళితుల సంక్షేమం కోసం ఏ విధంగా పోరాటం చేస్తారో, మిస్యూజ్ చేసే వాళ్ళ మీద కూడా ఏదన్నా పోరాటం చేసే అవకాశాలు ఉన్నాయా? అంటే ఇక్కడ 2 విషయాలు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఒకటైతే కొన్ని కేసులు మిస్యూజ్ అవుతున్న విషయము 100% వాస్తవం. అంటే కొన్ని రాజకీయ కారణాలతోటి, కొన్ని లేదా పర్సనల్గా మనుషుల్ని చీటింగ్ చేయడానికి కేసులు వాడుకోవడము, ఇది జరుగుతూ ఉంది. అయితే దీని మీద ఎక్కువ ప్రచారం జరుగుతుంది జరిగేదానికంటే కూడా. అంటే ఇది ఓన్లీ SC కమ్యూనిటీలోనే జరుగుతుందా అంటే అన్ని కమ్యూనిటీల్లో కూడా జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 498A అన్ని కులాల్లో పెడతా ఉన్నారు, అవన్నీ ఒరిజినలేనా? కాదు కదా, కాదు. దాని మీద అంటే ఫేక్ కేసులు పెడతా అన్నారు అని ఏ కమ్యూనిటీ మీద అయినా అట్లా చెడ్డ ప్రాపగండ జరుగుతుందా? జరగట్లేదు. అట్లనే అనేక కేసులు, చాలా కేసులు డిఫరెంట్ కమ్యూనిటీస్ వ్యాపారాల్లో కానీ,
లేదంటే వేరే వేరే వ్యవహారాల్లో కానీ తప్పుడు కేసులు అనేటివి అనేకం పెడతా ఉన్నారు. అసలు తప్పుడు కేసులే మెయిన్ కేసులు పక్క అసలైన కేసులు మరుగున పడిపోయి మెయిన్ కేసు ఈ ఫ్రాడ్ కేసులు ఏవైతే ఉంటాయో ఫాల్స్ కంప్లైంట్స్ అవే మెయిన్ స్ట్రీమ్లో కనపడతా ఉంటాయి మనకి. కానీ దేని మీద జరగని చర్చ ఎస్సీ ఎస్టీలు మాత్రం తప్పుడు కేసులు పెడతాననే దాని మీద జరుగుతుంది. ఎందుకు దీన్నైతే అంటే అక్కడ కూడా ఆలోచన విధానంలో వివక్ష ఉంది. ఓకే, ఇప్పుడు జనరల్గా ఒకరో ఇద్దరో ఎస్సీ ఎస్టీ కేసులు కూడా తప్పుడు కేసులు పెడతారు, పెట్టింటారు కూడా. వాళ్ళని ఎదుర్కోవచ్చు. వాళ్ళ మీద ఇప్పుడు మేమంతా వచ్చేమన్నా అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నామా? ప్రజా సంఘాలుగా ఇప్పుడు ఎప్పుడన్నా కానీ ఫలానా ఎస్సీలు ఎస్టీ ఎవడో పెట్టిన తప్పుడు కేసులో ఫలానా వాళ్ళని అరెస్ట్ చేయండి అని సామాజిక ఉద్యమకారులుగా ఎవరన్నా వచ్చి డిమాండ్ చేస్తున్నారు? లేదు కదా. అంటే తప్పుడు కేసులు పెట్టినప్పుడు మేము కూడా సైలెంట్ అయిపోతున్నాము. అట్లా మాకు అర్థమైనప్పుడు ఇది తప్పుడు కేసు అని అర్థమైనప్పుడు పర్సనల్ ఇంటెన్షన్ తోటి కేసును తప్పుదోవ పట్టించి ఉపయోగించుకుంటానని తెలిసినప్పుడు అంటే మీరు ఒక ఉద్యమకారుడిగా, ఒక దళితులకు ఇన్ని రోజులు పోరాటం చేసిన వ్యక్తిగా మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా, ఇది తప్పుడు కేసు, దీని మీద ఏం యాక్షన్ తీసుకోకూడదు అని కూడా మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. ఇవ్వచ్చు. బట్ ఒకటి విషయం ఏంటంటే నిజమైన కేసులకే దిక్కు లేదు ఈడ. నిజమైన కేసులకే మేము స్టేట్మెంట్లు ఇస్తాను. మా గురువుగారు ఇంతకుముందు చెప్పినట్లు కొట్టినారు అని ఐడెంటిఫై చేయడానికి మేము గ్రామానికి వెళ్ళాల. కంప్లైంట్ ఎత్తుకొని వస్తే తీసుకోరు. కంప్లైంట్ ఎందుకు తీసుకోలేదు అని చెప్పి ఒక ధర్నా చేయాల. కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు అని ఒక ధర్నా చేయాల. అప్పుడు ఎఫ్ఐఆర్ అవుతుంది. మీ పత్రికల్లోనో టీవీల్లోనో వస్తే అప్పుడు ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేయలేదు మళ్ళీ ఉద్యమం అన్నీ మళ్ళీ ఉద్యమం చేయాల. దాంట్లో మళ్ళా ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరుగుతున్నది ఏమంటే 41C నోటీస్ ఇచ్చేసి పంపించేస్తున్నారు. గతంలో లేదు కదా ఈ పరిస్థితి. ఇప్పుడు కూడా లేదు. సుప్రీంకోర్టు ఇప్పుడు కూడా స్టేషన్ బెయిల్ ఇవ్వకూడదు అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అయినా ఎవరు పట్టించుకుంటున్నారు? ఇప్పుడు కూడా స్టేషన్ బెయిల్ ఇస్తారు. 96లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేమంతా ఉద్యమాలన్నీ చేశాం. కానీ అప్పుడు ఇట్లా నిర్బంధం కానీ ఉద్యమకారుల మీద కేసులు లేవు. చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ సూపర్గా ఉండేది అప్పుడు. ఇట్లాంటిది లేదు అప్పుడు లేదు. ఎప్పుడైతే జగన్ వచ్చారు కదా వైసీపీ వచ్చిన తర్వాత ఆయన చేసిన దాన్ని చూసి మళ్ళీ చంద్రబాబు నేర్చుకుని ఆయన ఆ విధానాన్ని ఈయన అవలంబిస్తున్నారు. ఓకే, మీరు చెప్పండి సుదర్శన్ గారు. ఇప్పుడు కొన్ని చోట్ల ఎస్సీ ఎస్టీ కేసులు మిస్యూజ్ అవుతున్నాయి. ఇప్పుడు శివప్రసాద్ గారు చెప్పారు వీటిలో కూడా కేసుల విషయంలో కూడా వివక్ష ఉంది. మీ అభిప్రాయం చెప్పండి. మిస్యూజ్ అయ్యే వాటికి మీరేం చెప్తారు? మిస్యూజ్ అయ్యేది అట్టుండే పక్కన ఉంటే అసలు ఓం ప్రకాష్ కేసు అని మీకు తెలుసు. జగన్ పాలనలో ఓం ప్రకాష్ని ఆ అబ్బాయి చంపేశారు, ఉరి తీశారు. దీనిపైన చంద్రబాబు పార్టీ మొత్తం గొగ్గోలు ఎత్తింది. స్టేట్ వైడ్ గందరగోళమైంది. మేము దానిపైన చేశాము, పట్టించుకోవాలి. ఇక్కడ అగ్రకులం నేరం చేస్తే ఇంకొక అగ్రకులం సపోర్ట్ చేస్తుంది. అట్లాగే ఇప్పుడు ఈయన రఘురామకృష్ణరాజు ఆయన్ను ఎస్సీ ఎస్టీ ఐపీఎస్ ఆఫీసర్లు టార్చర్ చేశారని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు పత్రికలు. అట్లాగే వాళ్ళు పిలిపించి కోర్టుకి అరెస్ట్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా మంచిదే, టార్చర్ చేసిన చేయాల్సిందే. మరి వాట్ అబౌట్ తెనాల్లో ఒక దళితుల్ని డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి డ్రగ్స్ సేవించారని చెప్పి బూట్ కాల్తో తొక్కి పెట్టి లాఠీ కొట్టినారు. వానిపైన ఏం చర్య తీసుకున్నారు? పట్టాభి డ్రగ్స్లో పట్టుబడ్డాడు, ఆయన పైన ఏమైనా చర్య తీసుకున్నారా? ఇక్కడ మనువాదం కులాన్ని బట్టి చట్టాలు పనిచేస్తున్నాయి. మనువాదం ఏం చెప్తుందంటే బ్రాహ్మణికి ఒక న్యాయము, రాజుకు ఒక న్యాయము, ఇక్కడ శూద్రులకు అతిశూద్రులకు ఒక న్యాయం అని చెప్తుంది ఈ నిచ్చెన మెట్ల సమాజం. మరి దీంట్లో ఈ ఫాల్స్ కేసు అనేది ఎంత ఇదిగా ఉంటుందంటే పాలక వర్గం ఏ కేసు పెట్టినా కూడా అది వాస్తవము. దాంట్లో ఎంక్వైరీ ఏం జరగదు. ఎఫ్ఐఆర్ కట్టడము, ఛార్జ్షీట్ చేయడము, లోపల వేయడమే. అది మేము పెడితే కాలో చేయి ఎరిగే గ్రీవెన్స్ ఉన్నప్పుడు కేసులు పెట్టినా కూడా ఇది కాదు ఇంకోటి చెప్పేసి రకరకాలమైన కారణాలు చెప్పేసి ఆ కేసును తప్పుదోవ పట్టిస్తున్న పరిస్థితి వాళ్ళు మేము కళ్ళతో చూస్తున్నాం. చాలా కేసులు. ఓకే, శివప్రసాద్ గారు ఇప్పుడు అన్నారన్నా రాజకీయ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రూలింగ్లో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీలను ముందరేసి ఎవరి మీద కేసులు పెట్టమంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం, తక్షణం కేసులు కట్టడం. సపోజ్
ప్రభుత్వాలు మారి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం ఎవరి మీద కేసులు పెట్టడం ఇమ్మీడియట్లీ కట్టడం జరుగుతుంది. కానీ ఈ మధ్యలో నిజమైన దళితులు ఏదన్నా ఇబ్బందులు పడితే అదే స్థాయిలో కంప్లైంట్లు కడుతున్నారా? లేదు, కట్టడం లేదు. 100% కట్టడం లేదు. మీరు అన్నట్లు తప్పుడు కేసులు మాత్రమే కడుతున్నారు ఇప్పుడు కూడా. పోలీసులు అదే వాళ్ళ బాధ్యత అనుకుంటున్నారు. అంటే తప్పుడు కేసులు కట్టడమే అంటే అది ఇంకా మీకు ఎందుకు కడతా అంటారో మీకు తెలుసు. దాన్ని మీ వెనకాల ఉన్నటువంటి మిలాఖతులు ఏముంటాయి అనేది మీకు తెలుసు. జనరల్గా ఇప్పుడు ఇది వరకు 10 ఏళ్ళ వెనకాల పోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నింది అనుకుందాం, అంతకుముందు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్. ఇవన్నీ కూడా చట్టాలను ఇంప్లిమెంట్ చేయడానికి అధికారులు ఉండేవాళ్ళు. ఇంప్లిమెంట్ చేయడంలో ఎక్కడన్నా లోపం ఉంటే మాట్లాడడానికి ప్రజా సంఘాలుగా, ప్రజా ఉద్యమకారులుగా మాలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. అది జగన్ వచ్చిన తర్వాత ఆ సిస్టమ్ కొలాప్స్ అయింది లాస్ట్ టైం. అంటే చట్టాలు ఇంప్లిమెంట్ చేయడానికి కాదు అధికారులు ఉండేది. ఎవరైతే ప్రభుత్వంలో అంటే ఉన్న పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది చేయడానికే అధికారులు ఉండేది. అంటే అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అట్లా ఉండేటివి. అప్పటి నుంచి జగన్ ప్రభుత్వము, అక్కడేమో మోడీ ప్రభుత్వము ఇట్లా అయిపోయింది. అంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం లేవు. ఈ జగన్ ప్రభుత్వంలో ఏమైందంటే మొత్తం ఆయన ఇష్టారాజ్యంగా ఆయన పెట్టిందే చట్టము, ఆయన చెప్పిందే శాసనము అన్నట్లు నడిచింది. ఇంకా మీకు తెలుసు ఎన్ని దారుణాలు జరిగినాయో మహిళల మీద, దళితుల మీద, ట్రైబ్స్ మీద ఫిజికల్గా ఎన్ని అట్రాసిటీస్ జరిగినాయి. అది కాకుండా 5 సంవత్సరాలు ఎస్సీ కార్పొరేషన్కి, ఎస్టీ కార్పొరేషన్కి, బీసీ కార్పొరేషన్కి, కాపు కార్పొరేషన్కి, మైనార్టీ కార్పొరేషన్కి ₹1 డబ్బులు ఇలా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో. అంటే చట్టం ఉంది, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఆయన అనుకున్నదే చట్టం అయింది కానీ చట్టాలు ఇంప్లిమెంట్ చేసేది లేదు. ఆ విధంగా నాకు తెలిసి 1,00,000 కోట్లు పేద వర్గాలకు రావాల్సిన డబ్బుల్ని జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల ప్రభుత్వము నిర్వీర్యం చేసింది. అట్రాసిటీ యాక్ట్ని నిర్వీర్యం చేసింది. వాళ్ళకి అవసరమైన కాదు ఎస్సీల మీద కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కట్టినారు. అమరావతి రైతుల మీద పెట్టారు కదా, ఎస్సీ ఎస్టీల పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అంత ఘనమైన కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నడిచినాయి. చంపడాలు జరిగినాయి. మనం సుధాకర్ కేసు చూసాం, చీరాల కిరణ్ చూసాం, ఓంప్రకాష్ చౌడేపల్లి చూసాం, ఇవన్నీ చూసాం. ఇదే అఘాయిత్యాలు ఈరోజు కూడా కొనసాగుతాయి. అంటే చంద్రబాబు వచ్చినాడు, ఇది ప్రభుత్వం ఏదో మారింది అన్నట్లు లేదు. మళ్ళీ ఇప్పుడు యాక్చువల్గా దళితులకు అంతా ఆగ్రహం వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద అందరు కూడా గొంప గుర్తుగా ఎస్సీ ఎస్టీ ఓట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడుకి వేసినారు. జనరల్గా చంద్రబాబు నాయుడుకి ఏరు ఎస్సీ ఎస్టీలు. ఎందుకంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు 29 ఎస్సీ సీట్లలో 1 సీటు తప్ప 28 ఆయనకే, జగన్కే. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 7 6 ఆయనకే వచ్చింది. ఇప్పుడు రివర్స్ చంద్రబాబు నాయుడుకి వచ్చింది. అంటే జగన్ మాకు అన్యాయం చేస్తున్నాడు, మా డబ్బులు మాకు రావట్లేదు, మా ఉద్యోగాలు మాకు రావట్లేదు, మా విద్యా అవకాశాలు మాకు రావట్లేదు, మా మీద అట్రాసిటీస్ పెరిగిపోతూ ఉన్నాయి, మా చట్టం ఇంప్లిమెంట్ కావడం లేదు, మా ప్రాణాలు తీస్తా ఉన్నారు, మానాలు తీస్తూ ఉన్నారు అని చెప్పేసిందే దళితులు, గిరిజనులు ఆగ్రహంతో జగన్కు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడుకు ఓట్లు వేశారు. ఇప్పుడు ఏమొచ్చింది మాకే? చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్కి డబ్బులు వచ్చాయా? ఎస్టీ కార్పొరేషన్కి డబ్బులు వచ్చాయా? అంటే లక్షలాది మందికి ఉపాధి దొరకాల్సినటువంటి సెక్టార్ని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో చంద్రబాబు నాయుడు కూడా అదే చేస్తాడు. ప్రభుత్వాలు మారినా దళితుల అభివృద్ధిలో ఏమాత్రం ఉద్యోగాల్లో మా పరిస్థితి ఏం లేదు. ఇప్పుడు అవుట్సోర్సింగ్లో కాంట్రాక్ట్ బేస్లో మీరు ఉద్యోగాలు తీసుకుంటున్నారయ్యా, మాకు అట్లా రావట్లేదు, వాటిల్లో రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయండి అని అంటున్నాము. ఆయన చేయాల, ఈయన చేయాల. ఆయన కార్పొరేషన్లకు డబ్బులు ఇవ్వండి అయ్యా, మాకు ఉపాధి దొరుకుతుంది, కొన్ని వేల మంది వ్యాపార ఉపాధి రంగాల్లో ఉపాధి పొందుతారు అని చెప్పి అడిగాము. ఆయన చేయాల, ఈయన చేయాల.
ఆయన సబ్సిడీలు ఇలా ఇండస్ట్రియలిస్టులకి, దళిత ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలుగా అవతరించే వాళ్ళకి ఆయన సబ్సిడీలు ఇలా జగన్మోహన్ రెడ్డి, ఈయన సబ్సిడీలు ఇలా. అంటే ఏం మార్పు లేదు సార్. కాబట్టి ఒకటి ఏమంటే చాలా దారుణమైన పరిస్థితి ఏమంటే రాష్ట్ర ప్రభుత్వము అనేది ఒకటి లేకుండా పోయింది. అప్పుడేమో జగన్ ప్రభుత్వం, ఇప్పుడేమో కూటమి ప్రభుత్వం. జగన్ బుక్ అప్పుడు ఇది రెడ్ బుక్, అదేమో రెడ్ బుక్ అదేమో ఏందో జగన్ బుక్ రాజారెడ్డి రాజ్యాంగము, ఇదేమో రెడ్ బుక్ రాజ్యాంగం. దళితుల అంటే రాజ్యాంగం లేదు సార్, ఈడ వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు మనం చెప్పేది కాదు. ఇప్పుడు రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవహారంలో వ్యవస్థలో పాలకులుగా వచ్చినటువంటి వీళ్ళు, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన వీళ్ళు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పాలకులుగా కూర్చున్న వీళ్ళు ఆయన రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసినాడు అని వీళ్ళు చెప్తారు. మేము రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నామని చెప్పి వీళ్ళే చెప్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగం మాత్రం ఎవరు అమలు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, మేము వస్తే డిజిటల్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తాము అని చెప్తాను. వీళ్ళు నెక్స్ట్ డిజిటల్ బుక్ అంట, వాళ్ళు డిజిటల్ బుక్ పెట్టారంటే ఇప్పుడు. అంటే ఇప్పుడు రాజ్యాంగమే ఇంప్లిమెంటేషన్ లో లేదు, మళ్ళీ వీళ్ళకు పాలకులుగా కొనసాగే అర్హత లేదు. ఓకే, చెప్పండి మీరు సుదర్శన. ఇప్పుడు ఈ మామూలుగా దళితులకు సంబంధించి అదే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళని అడ్డు పెట్టుకొని కేసులు పెట్టడం, కూటమి వచ్చిన తర్వాత మిమ్మల్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. నా కోసం ఏమంటే నిజమైన దళితులకు న్యాయం జరుగుతుందా లేదా, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే ఏం చెప్తారు? 100కి 100 నిజమైన దళితులకు బాధితులకు న్యాయం జరగడం లేదు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కానీ, గత జగన్ ప్రభుత్వంలో కానీ, అంతకుముందు కానీ జరగలేదు. కాస్త ఒక 20 years బ్యాక్ మేము చేసిన ఉద్యమాలు పోతే, పీటీఎంలో ఒక అట్రాసిటీ జరిగిందంటే మేము పోతామంటే మాకంటే ముందు డిఎస్పీ పోయేవాడు. మొలకల చెరువు పోతామంటే అటు సిఐఓ డిఎస్పీ పోయి ఎఫ్ఐఆర్ కట్టేవాళ్ళు. దండుపాలెం గంగిరెడ్డి కావాలి అని చెప్పని చంపేస్తే ఆ ఇష్యూలో ప్రెస్ వాళ్ళు నన్ను పిలిపించి, ఎక్కడో ఉండి పిలిపించి మేము కార్యక్రమం రూపకల్పన చేస్తామంటే, చంద్రబాబుకు దండుపాలెం గంగిరెడ్డికి క్లోజ్ రిలేషన్షిప్ ఉంది, ఆయన దగ్గర పెట్టుకున్నాడు. అయినప్పటికీ కూడా ఆయన జోక్యం చేసుకుని ఎఫ్ఐఆర్ కట్టద్దనలా. ఎఫ్ఐఆర్ కట్టినారు, మేము ధర్నా చేసాము. కానీ ఎస్సీ ఎస్టీ పెట్టకపోతే మ్యాజిస్ట్రేట్ ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ పంపించేసాడు. మీరు పోతే వాళ్ళ మీద కేసు కట్టేవాళ్ళు, ఇప్పుడు పోతే మీ మీద కేసులు మా పైన కేసు పెడుతున్నారు. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఎట్టు ఉంది, జగన్ రాజ్యాంగం అట్లే ఉంది. అప్పుడు చావు చేతి కొట్టేవాళ్ళు, ఇప్పుడు సంపేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మారింది ఏమీ లేదు. అయితే నేను మా ఎమ్మెల్యేలకు, మా పార్లమెంట్ సభ్యులకు ఒకటే మేము ఈ సుమన్ టీవీ ద్వారా చూపించుకుంది, అయ్యా మీరు కోట్లు ఖర్చు పెట్టిండొచ్చు, కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దయతో మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు అయినారు. కనీసం ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి కొంచెం మీరంతా ఉన్న 20 మంది ఒక చోట కూర్చుంటే ఆడికి కూర్చోబోతుంది. సార్ చెప్పండి సార్, మీరు చెప్పండి. ఈశ్వర్ గారు, చట్టాన్ని దుర్వినియోగం చేయడం లేదా మీరంటే ఉంది, దుర్వినియోగం కూడా ఉంది. మా తమ్ముడు శివ చెప్పినట్టు నా మీదే, నేను ఎస్సీని తెలియక ఇద్దరు ఎస్సీ ఎస్టీ అట్రాస్ నా మీద ప్రయోగించారు, నా మీద కూడా పెట్టారు. చివరి తెలుసుకొని జరుగుతుంది. ఇప్పుడు ఒకటి, ఇప్పుడు ఈ మధ్య ఒక కూటమికి చెందిన ఓ నాయకుడు, పేరు వద్దులేండి మనకు ప్రస్తుతం, కానీ దాదాపు ఒక 2-3 కోట్ల రూపాయలు మోసం చేశాడు జనాల దగ్గర, చాలా చీట్ చేశాడు. ఏమన్నా వాళ్ళను డబ్బులు అడిగితే ఎస్సీ ఎస్టీ కేసు పెడతాం. సో దీనివల్ల రేపు పొద్దున నిజంగా ఇప్పుడు ఏదో హోటళ్ళు ఇండ్లు పెట్టుకుంటా అంటారు, రేపు పొద్దున నిజంగా దళితులు ఎవరన్నా పోయి నాకు రూములు ఇవ్వండి, ఇండ్లు ఇవ్వండి అంటే ఇలాంటి కారణాలు చూసి ఎవరైనా రూములు ఇండ్లు ఇస్తారంటే చెప్పండి మీరు. ఇదైతే నిజంగానే చాలా బాధాకరమైన విషయం. అంటే అనుభవిస్తున్నాం మేము కూడా రెంటెడ్ హౌసెస్లోనే ఉంటాం కాబట్టి నిజంగానే అంటే కొన్ని ఇట్లాంటివి జరిగేదానివల్ల, అంటే అన్ని కులాల్లో జరుగుతాయి అవి. అన్ని కులాల్లో ఉన్నారు ఇండ్లు ఖాళీ చేయడంలో, అన్ని కులాల్లో ఉన్నారు కానీ బలహీనులు ఉంటే వాళ్ళని మోసం చేసే వాళ్ళు అన్ని కులాల్లో ఉన్నారు. అయితే ఒకటేమైతే మాకు అంటే అది వివక్ష అనుకుందామా, లేకపోతే అంటే ఎప్పుడు చేయని వాళ్ళు ఇప్పుడు నేరపూరితంగా కనిపిస్తున్నారు అనేటటువంటి ఒక ఐడెంటిఫికేషన్ ఏమో తెలియదు, కానీ మాకు కూడా ఇప్పుడు ఇండ్లు దొరకట్లే. అవును,
నేను అంటే నేను ఇప్పుడు మదనపల్లికి వచ్చినాక 3 హౌస్లు మారాయి. ఇప్పుడు 4th హౌస్లో ఉన్నాను ఇప్పుడు నేను. ఒక్కొక్క దాంట్లో నేను ఒక 10 ఏళ్ళు అట్లా ఉంటా వచ్చిన. అంటే మనకు ఓనర్లకి మనకి ఏం డిస్టర్బెన్స్ ఉండేది లేదు. అయితే ఈ మధ్య లాస్ట్ 1.5 year బ్యాక్ మా ఓనరు ఇల్లు అమ్మేయాలని అనుకున్నారు పాపం. తను మీరు కొనుక్కుంటారా అంటే లేదు నేను కొనుక్కోలేండి అంటే, అయితే మీరు ఎక్కడైనా చూసుకోండి, నేను ఇట్లా ఇల్లు అమ్మేయాలా, నాకు డబ్బులు అవసరం ఉందన్న అని చెప్పారు. సరే అనుకొని ఇంటి కోసం నేను వెతకడం స్టార్ట్ చేసి 1.5 year ఎతికాను సార్ నేను ఇల్లు. ఇంటికి టూలెట్ బోర్డు ఉంటుంది, బోర్డు చూసి అట్లా లోపలికి వెళ్ళి మాట్లాడే లోపలే వాళ్ళు మనతో చూసి నేను ఇంకా అంతా ఐడెంటిఫైడ్ కదా, చూసిన వెంటనే అన్నా నిన్ననే మా పిల్లోడు ఇచ్చేసిన బోర్డు ఇంకా పెరికిన్లా, ఆ బోర్డు ఇప్పుడు కూడా ఉంది. నేను మళ్ళీ వేరే ఇంట్లోకి వెళ్ళిపోయి 1.5 year అయింది, ఇప్పుడు కూడా ఆ ఇంటికి బోర్డు ఉంది. ఆ వారం బీకేసినారు, ఇప్పుడు కూడా బోర్డు ఉంది. ఇంకో ఇంటికి వెళ్ళి ఇల్లు అంతా చూపించినాడు, ఇల్లు అంతా చూసుకున్నాము, బాడిగా అంతా ఓకే చేసుకున్నాము, అకౌంట్ నంబర్ ఇచ్చినారు. నేను సాయంత్రం 5 గంటలకి నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను అడ్వాన్స్ అని చెప్పిన. కరెక్ట్గా మేము వెళ్ళిపోయిన 1 hourకే ఫోన్ చేసి లేదు మా భార్య వేరే వాళ్ళకి చెప్పేసిందంట, లేదన్నా వేయలేమని. ఇప్పుడు కూడా ఇల్లు ఖాళీ ఉంది. అంటే నేను 1.5 year ఇంకో ఇంటికి బాడీ కట్టినా, ఈడ ఇల్లు ఖాళీ ఇప్పుడు కూడా ఉంది సార్ సొసైటీ కాలనీలో, ఇప్పుడు కూడా స్టిల్ ఈ రోజు కూడా ఖాళీ ఉంది. అంటే నేను అనేది ఒక్కరిద్దరు చేశారు. అంటే నేను దళిత్ కమ్యూనిటీ ఎవరైతే అట్లా వాళ్ళు ఉన్నారో SC STలో కూడా వాళ్ళకి నేను అప్పీల్ చేస్తా ఉన్నా, మనం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి కమ్యూనిటీ మనం చాలా బాధలు చూసాం, చాలా వేదన పడ్డాం, చాలా వివక్షను అనుభవించాం. మనకు ఇప్పుడిప్పుడే అంబేద్కర్ పుణ్యమా అని సొసైటీలో వచ్చినటువంటి ఈ మార్పు ఆధారంగా ఒక్కొక్క మెట్టే ముందుకు వెళ్తా ఉన్నాం. మనం వెళ్ళే క్రమంలో ఒకరిద్దరు చేసేటటువంటి ఈ అన్ని కులాల్లో ఉండేదే, కానీ ఈడ పర్టికులర్గా ఎత్తి చూపించేటటువంటి ఒక వ్యవస్థ నిర్మాణం అయింది. కాబట్టి ఎవరైతే SC STలుగా ఉండి ఇట్లాంటి ఒక తప్పుడు ప్రక్రియలకు పోతా ఉన్నారో, ఇండ్లు ఖాళీ చేయకుండా, బాడుగలు ఇవ్వకుండా, వడ్డీ వ్యాపారులకి దగ్గర డబ్బులు తీసుకొని కట్టకుండా, ఇట్లా కొన్ని ఇట్లాంటి పనులకు పాల్పడేటటువంటి అతి కొద్ది మంది వల్ల కమ్యూనిటీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతా అంటే అందరికి కూడా నష్టం జరుగుతుంది. ఒక ఉపాధి అవకాశం కోసం పోవాలా, ఒక ఇన్వెస్ట్మెంట్ ఒక 10 లక్షలు కావాలా, 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ కావాలా, బయట పుట్టని పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు బయట పుట్టని పరిస్థితి. కమ్యూనిటీ అందరికీ నష్టం చేసిందంటే కమ్యూనిటీ ఊరికి ఏం నష్టం చేయలే, కమ్యూనిటీ ఊరికి ముంచేలా, వ్యక్తులు ఒకరో ఇద్దరో చేసినటువంటి వాటి యొక్క దుష్ప్రభావము, రేపు పొద్దున మనకి ఎవరైనా అమౌంట్ ఇవ్వాలా, అప్పుడంటే కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ దుష్ప్రభావము ఈరోజు కమ్యూనిటీ మీద అంతా పడి, కమ్యూనిటీ ఉపాధి అవకాశాల వైపు వెళ్ళడానికి పెట్టుబడులు లేక చాలా ఇబ్బంది పడుతుంది. బ్యాంకులకు వెళ్తే బ్యాంకులు ఇవ్వరు, బ్యాంకుల్లో మాకు సివిల్ చూస్తాడు సార్, మాకంటే 1 లక్ష రూపాయలు తీసుకుంటే వానికి సివిల్ చూస్తాడు వాడు. 1 లక్ష కోట్లు ముంచేసిన వానికి సివిల్ ఉండదు. 1 లక్ష కోట్లు ముంచేసిన అదాని ఈ మన విదేశాల్లో ఉన్నారు కదా, వాడికి ఇంకో 1 లక్ష కోట్లు ఇవ్వడానికి బ్యాంకులు రెడీగా ఉంటాయి. 1000 కోట్లు ముంచేసిన వానికి ఇంకో మా సార్ రఘురామ కృష్ణరాజు గురించి చెప్పారు, వాడు 2000 కోట్లు ముంచేస్తే అది రైట్ ఆఫ్ పెట్టేసి మళ్ళీ కొత్త లోన్ ఇవ్వడానికి వానికి ఎలిజిబిలిటీ వస్తుంది. వానికి అక్కడ సివిల్ అవసరం లే. 1 లక్ష రూపాయలు లోన్ తీసుకునేవానికి సివిల్ అవసరం. అంటే మాకు బ్యాంకుల్లోని ఇవ్వవు, ప్రైవేట్లో తీసుకోవడానికి ఇబ్బంది అవుతా ఉంది. ప్రైవేట్ బిల్డింగ్స్ తీసుకోవాలంటే నేను ఒకటి చెప్తాను మీకు, నేను ఒక గార్మెంట్స్ ఇండస్ట్రీ పెట్టాలనుకున్నప్పుడు నాకంటే కొంతమంది ముందే పెట్టేసి కొన్ని చోట్ల ఏదో ప్రాబ్లమ్స్ అయినాయి. అంటే మేబీ తెలుస్తుంది అందరికీ. సో నేను కొత్తగా స్టార్ట్ చేయాలా 3 years బ్యాక్ నేను ఒక లోన్ తీసుకున్నాను, నాకు బిల్డింగ్ దొరకలేదు సార్. ఇంత మదనపల్లిలో నాకు బిల్డింగ్ దొరకలేదు. సరే ఎట్టకేళ్ళకు ఒక మిత్రుడు నమ్మి ఒక బిల్డింగ్ ఇచ్చాడు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో, పెట్టుకున్నా, వ్యాపారం జరగల.
కానీ బాడీకి మాత్రం కరెక్ట్గా వాడికి ఇప్పుడు కూడా మీరు అడగచ్చు, ఇప్పుడు కూడా అడగచ్చు. నేను తీసుకున్న బిల్డింగ్ అతన్ని, నేను అంటే నాకు వ్యాపారం జరగకపోయినా 3 సంవత్సరాలు బాడుగ కట్టి తర్వాత అక్కడి నుంచి ఈ విషయం వెలుగులేక రాదు. ఇప్పుడు శివప్రసాద్ 3 ఏళ్ళు బాడీకి కట్టినాడన్న విషయం బయటకు రాలే. ఒకవేళ ఇప్పుడు నలుగురికి తెలిసిందనుకో, శివప్రసాద్ ఇల్లు మా ఆఫీస్ ఇచ్చాం, నెల రెంట్ కరెక్ట్గా కట్టాడు అంటే శివప్రసాద్కి ఎక్కడ పోయినా కూడా రూమ్ ఇస్తారు, బాడీలు ఇస్తారు, ఏమి పర్లేదు బాని. కానీ కొంతమంది బాడీలు కట్టకుండా, ఇళ్ళకు బాడీలు కట్టకుండా, హోటళ్ళకు బాడీలు కట్టకుండా డబ్బులు తీసుకొని మిస్యూజ్ చేసి అవి వెలుగులేక వస్తే అది ఇంపాక్ట్ పడుతుంది, ఎక్కడికి పోయినా ఇవ్వటంలే. కానీ శివప్రసాద్ కరెక్ట్గా ఉన్నాడన్న విషయం వెలుగు చూడటంలే, ఈ చీటింగ్ చేసే వాళ్ళవి వెలుగు చూసి అందరికీ ఇబ్బందులు పడుతున్నాయి. దీన్ని ఎలా చూడాలి అంటే నేను అనేది ఏమంటే, ఇక్కడ 2 వైపులా అంటే మా ఏదో కమ్యూనిటీ పేరుతో ఎవరైతే ఇట్లాంటి అంటే అక్కడక్కడ ఇతరులకు ఇబ్బంది పెడతా ఉన్నారో కమ్యూనిటీని ఉపయోగించుకొని వాళ్ళలో మార్పు రావాలి. అవును, ఎందుకంటే కమ్యూనిటీకి అంతా కూడా అది ఇంపాక్ట్ ఖచ్చితంగా. కాబట్టి కమ్యూనిటీ నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కమ్యూనిటీ తిరగబడక ముందే ఏదో రోజు మళ్ళీ కమ్యూనిటీ తిరగబడుతుంది. అవును, నీ వల్ల మాకు నష్టం జరుగుతుంది అనేది కమ్యూనిటీ రికగ్నైజ్ చేసింది అనుకో, అది పెద్ద తిరుగుబాటు అవుతుంది. కమ్యూనిటీ రికగ్నైజ్ చేయక ముందే ఇట్లాంటివి కరెక్ట్ చేసుకోవాల వాళ్ళు. నంబర్ 2, ఈ సొసైటీ కూడా అన్ని బ్యాడ్ ఇష్యూసే చూడకూడదు. దళితుల వైపు నుంచి బ్యాడ్ ఇష్యూసే చూడకూడదు. ఇప్పుడు ఓకే, అతను ఖాళీ చేయలేదు, ఎంతమంది కరెక్ట్గా బాడుగులు కట్టేవాళ్ళు మదనపల్లిలో ఉన్నారు? సుమారు 5,000 మంది మదనపల్లిలో రెంటెడ్ హౌసెస్లో ఎస్సీ ఎస్టీలు ఈరోజు ఉన్నారు. రెంటెడ్ హౌసెస్లో ఉండే వాళ్ళే చెప్తాను నేను. ఎవరు ఒక ఎంప్లాయీస్గా బాగా కొంత కానీ ఇది చేరినప్పటి నుంచి బాడీ కాకపోవడం మరీ దారుణం. సో వాళ్ళు ఒక నెల ఇప్పుడు ఒకటి శివప్రసాద్ గారు ఎవరికైనా ఒక నెల ఇబ్బంది వస్తుంది, 1-2 నెలలు ఇబ్బందులు వస్తుంది, లేదండి ఈ నెల ఇబ్బంది వస్తుంది, నెక్స్ట్ మంత్ ఇబ్బంది వస్తుంది, కట్టేస్తామంటే దాని ఇంపాక్ట్ ఉండదు. చేరినప్పటి నుంచి కట్టకుండా ఉంటే పాపం కొంతమంది దాని మీద లోన్లు తీసుకుంటారు, దాని మీద జీవనం సాగిస్తున్నారు. దాంట్లో నేరం ఎవరిది అంటే నేను అనేది కమ్యూనిటీది కాదు కదా. ఇప్పుడు కమ్యూనిటీలో ఇప్పుడు నేనున్నా 3 ఇండ్లు ఇప్పటి వరకు 3 ఇండ్లలో నేను బాడుకున్నా, నా 3 ఇండ్లు నంబర్ ఇస్తా, 3 ఇండ్లు ఓనర్లు మాట్లాడండి, నా వల్ల ఏమన్నా ఇబ్బంది వచ్చిందా? లేదు మేము షాపులు పెట్టుకున్నాము, మా షాపుల వల్ల ఏమన్నా ఇబ్బంది వచ్చిందా? ఓకే, ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మెజారిటీ ఇట్లాంటి వాళ్ళే ఉంటారు. ఒక్కరిద్దరు ఇట్లా కూడా ఉంటారు. కానీ అవి హైలైట్ అవుతున్నాయి. అవి హైలైట్ అయినప్పుడు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరికుంది? డిపార్ట్మెంట్ లేదా? అరే మేము రోడ్లకు వస్తే ధర్నాలు చేస్తే కేసులు పెడుతున్నారు న్యాయం కోసము. ఏం చేస్తున్నారు మీరు? మీరేం చేస్తున్నారు? మీరు మీ చేతుల్లో చట్టం ఉంది కదా. ప్రతిపక్షం అయితే కేసు పెట్టిన వాళ్ళు కూటమిలో భాగస్తులు అంటే కూటమిలో ఉంటే ఏమైనా చేయొచ్చా? మీకు తెలిసిందే కదా, కూటమిలో ఉంటే ఏమైనా చేయొచ్చా? అప్పుడు మా కమ్యూనిటీకి ఎందుకు ఆపాదిస్తారు? మా కమ్యూనిటీ కాదు, మీ పార్టీకి ఆపాదించుకోండి, మీ కూటమికి ఆపాదించుకోండి, మీ ప్రభుత్వానికి ఆపాదించుకోండి. మీరు ప్రభుత్వంలో ఉండేవాళ్ళు మీరు క్రైమ్ చేసినప్పుడు, మీరు తప్పు చేసినప్పుడు అది కమ్యూనిటీకి అది పూయాల్సినటువంటి అవసరం లేదు. వచ్చే పరిస్థితి కూటమి పరిస్థితి రావటం లేదు. నేను కేసు పెడతా, అడిగితే ఎస్సీ ఎస్టీ కేసు పెడతా, కూటమి నాయకుడు. ఇప్పుడు మీరు అన్నిట్లో అధికారులు ఎందుకు పట్టించుకోలేదు అంటే కూటమిలో భాగస్వామి కాబట్టి అధికారులు పట్టించుకోరు. అది ఎవరిది తప్పు? తప్పేవురిది? నేను ఎస్సీ ఎస్టీ కేసు పెడతాను అని పబ్లిక్ గా చెప్తాను అని మీరు చెప్తా ఉన్నారు, మీడియా చెప్తా ఉంది. మరి పోలీసులు చెప్తున్నారు, స్టూడియోకి వచ్చి కూడా పోలీసులు ఏం చేస్తా ఉన్నారు? చోద్యం చూస్తున్నారు. పోలీసులు ఏం చేస్తా ఉన్నారు అంటే ఎవడన్నా ఆడిపోయి చిన్న గుడిసె వేసుకోండి. ఇప్పుడు మొన్న రోడ్డు పక్కన పాపం తోపుడు బండ్లు చిన్న చిన్న టెంట్లు వేసుకొని కొబ్బరికాయలు పూలు అమ్ముకునే వాళ్ళు అందరివి కొట్టేశారే. ఏం నేరం చేసినారని కొట్టినారు? రోడ్ల విస్తరణలో భాగంగా కొట్టినాము కదా. ఇప్పుడు కూడా రోడ్డు వేయలా, ఓకే మీ కర్మ. అసలు యాక్చువల్గా అయితే వాళ్ళకి ఏ ఉపాధి అయితే కోల్పోతున్నారో ప్రత్యామ్నాయం చూపియాలి వాళ్ళకి. స్ట్రీట్ వెండర్స్గా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఈరోజు ఎంత అర్నింగ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఎట్లా జీవనం జరుగుతూ ఉంది, వీళ్ళకి ప్రత్యామ్నాయం ఎక్కడ ఏర్పాటు చేయాలా, ఏం చేయాలా అని చూసి చేయాల. అట్లా చేయాల్సిన పెద్దలే
న్యాయమూర్తులుగా వ్యవహరించాల్సిన పెద్ద అధికారులే కొట్టి చేశారు నిర్దయగా సార్. ఒకవేళ ఇప్పుడు తోపుడు బండోడు ఏముంది సార్, రేపు రోడ్డు వేస్తామంటే ఈరోజు తీసేయమంటే తీసేస్తాడు. అవునవును. ఇప్పుడు 2 నెలలు అయిపోయా తీపిచేసి. సో ఇట్లాంటి చిన్న చిన్న వాళ్ళ మీద చేసే దౌర్జన్యము ఇట్లా సంవత్సరం 6 నెలలు ఇలా 3 ఏళ్ళు ఇవ్వాల ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని బెదిరిస్తున్నారు అనే వాళ్ళ మీద మీ చట్టాలు పనిచేయవా, మీ పెన్నులు పనిచేయవా కేసులు పెట్టడానికి? అంటే మీరు తీసుకుంటా ఉన్నట్లే కదా. సార్ చెప్పండి, మీరు చెప్పండి, దీని మీద మీరేం చెప్తారు చెప్పండి సుదర్శన్ గారు. ఇవి జనరల్గా కూడా మా ఆఫీసు డిమాలిష్ చేసిన తర్వాత మాకు ఎక్కడ ఇవ్వాల. మళ్ళీ మా మిత్రుడు ఉంటే ఆ మిత్రుడు చెప్పి ఇంతవరకు అడ్వాన్స్ ఇచ్చాం కానీ ఫస్ట్ బాడీకి. నేను అది కాదు అడిగింది. ఇప్పుడు కొంతమంది అంటే ఇట్లా బాడుగులు తీసుకొని రెంట్లు కట్టకుండా ఈ ఇబ్బందులు పెట్టేవాళ్ళు దీన్ని అందరికీ ఆపోజిస్తున్నారు. మీకు విషయం తెలిసిన, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు భూములు కొనాలంటే కూడా ఎవరు ముందరకు రావటం లేదు. ఏమంటే కొంటే ఏమవుతుందో రేపు పొద్దున కొన్ని అంటే అందరినీ అనట్లా, కొంతమంది క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఏళ్ల తరబడి ఉద్యమాలు చేస్తున్నారు, దళితుల సంక్షేమం కోసం పోరాడుతున్నారు, కానీ అదే పేరు పెట్టుకున్న ఒకరిద్దరు ముగ్గురు చేసే పనుల వల్ల అందరినీ ఒకే ఇదిగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీరు శివానే చెప్పారు, 3 ఏళ్ళుగా నేను ₹1 లేకపోయినా కూడా బాడీ కట్టాను. ఈ విషయం వెలుగు రావటంలే. కానీ ఒక వ్యక్తి, ఒక పార్టీలో ఉన్న ఒక వ్యక్తి చేరినప్పటి నుంచి అదిగో 1000-2000 కాదు లక్షల్లో బకాయిలు పట్టు అందిన కాడికి అప్పులు చేసి వాళ్ళ మీద బకాయిలు చేసి డబ్బు లేకుండా అడిగితే ఎస్సీ ఎస్టీలు కేసులు పెడతామని బెదిరించడం ఏ విధంగా చూడాలని మీరేం చెప్తారు చెప్పండి. అది నైతిక విలువలు లేకుండా పోవడమే, దాన్ని మేము కాదు నేరమే. కానీ దానికి ప్రధాన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఇక్కడ ఉంది కదా, అధికారులకు ఉంది కదా. ఇప్పుడు మీరు డిఎస్పీ ఎస్పీ మీకు చెప్తా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు తెలిసింది బసినకోట కింద ల్యాండ్ ఉంది, ఎస్సీ ల్యాండ్. అది వేరే వాళ్ళు కొనుక్కొని ఎంజాయ్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ అమ్మినోనికి బాధలే, కొన్నోనికి లేదు. కానీ జగన్ బంధువు అని చెప్పేసి ఒకతను వచ్చేసి అందరినీ కొట్టి దబాయించి చెట్టు మొత్తం సదరం చేపించాడు. సదరం చేపిస్తే ఆ ఇంటి వాళ్ళు మాకు బాగా తెలిసిన వాళ్ళు నా దగ్గరికి వస్తే అప్పుడు నీకన్నా ఎవరికో ఫోన్ చేశాను, ఆంధ్రజ్యోతి వాళ్ళకు ఫోన్ చేసి తుంది పరిస్థితి బ్రదర్ ఏం చేయాలంటే నాకు బ్యూరో నెంబర్ ఇవ్వండి అన్నాను. బ్యూరో నెంబర్ ఇస్తే వీడియో తీసి పెట్టుకున్న వాళ్ళు చెప్పే బాధలంతా వీళ్ళంతా ఎస్పీ దగ్గర పోయినారు, డిఎస్పీ దగ్గర పోయినారు, సబ్ కలెక్టర్ దగ్గర పోయినారు, ఎంఆర్ఓ దగ్గర పోయినారు. ఎవరు కూడా మాకు తెలుదు మీరు మలరాండి అని చెప్పేసి పట్టించుకోవాలి. కానీ ఎప్పుడైతే ఆంధ్రజ్యోతి బ్యూరోకి ఫోటో వాళ్ళ ఇంటి పంపించానో విత్-ఇన్ 1 అవర్లో డిఎస్పీ, సిఐ, ఎస్ఐ, ఎంఆర్ఓ, కలెక్టర్ పరిగెత్తుకుంటా పోయి వాళ్ళు తరిమి కొట్టినారు. ఇప్పుడు ఈ సంఘటన నేను చెప్పిన సంఘటన మీరు ఎలా చూస్తారు? నేనంటే ఇప్పుడు ఇప్పుడు ఆయన చేశాడు, ఎస్సీ ఎస్టీ కేసు పెడతానని చెప్పేసి ఆ చట్టాన్ని దుర్వినియోగం చేయాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేసినప్పుడు ఓకే, మీ దృష్టికి వచ్చింది, మీడియా దృష్టికి. మీరు చెప్పండి, ఇప్పుడు మదనపల్లిలో చాలా ప్రజా సంఘాలు ఉన్నాయి, దళిత సంఘాలు ఉన్నాయి. ఏ ఒక్క సంఘమైనా ఏ ఒక్క నాయకుడైనా అతనికి మద్దతు పలికారా? ఆయన తరఫున ఏమన్నా పోరాటం చేశాం? లేదు కదా. సో అది ఆయన వ్యక్తిగత విషయంగా దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చేసిన తప్పు మొత్తం కులానికి ఆపాదించడం కరెక్ట్ కాదు, కులానికి ఆపాదించకూడదు. అతని మీద ఇప్పుడు ఉంది ఎవరు, ఆయన పార్టీ హైకమాండ్కి ఫిర్యాదు చేయని, అతని మీద చర్యలు తీసుకొని, అంతేగాని ఆయన ఏదో చేసి చట్టాన్ని దుర్వినియోగం చేసి నేను బెదిరిస్తే దాన్ని మేమెవరు సపోర్ట్ చేయము. ఆయన కూడా అసలు ఎవరితో ఆయన మా దళిత సంఘాలతో ఎవరితో కూడా ఆయన ఎప్పుడు కలిసి పోరాటంలోకి వచ్చింది, కానీ అడగడం కానీ ఇవన్నీ కూడా ఏం జరగలేదు. అది వ్యక్తిగతంగానే చూడాలి. ఓకే, ఫైనల్ క్వశ్చన్ శివప్రసాద్ గారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ చట్టాల అమలులో నిజమైన దళితులకు న్యాయం జరగాలంటే ప్రభుత్వాలు ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా వ్యవహరించాలంటే ఏం చెప్తారు? సార్, నిజంగానే ఎస్సీ ఎస్టీ యాక్ట్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేస్తే ఒక 10 ఏళ్ళలో చాలా పెద్ద మార్పు వస్తుంది, మనం ఊహించని మార్పు వస్తుంది. అంటే అంత పకడ్బందీగా చట్టం అనేది ఉంటుంది. కానీ ఇంప్లిమెంటేషన్లో అది ఎంత దయనీయంగా ఉంటుందంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను.
ఎస్సీ ఎస్టీ యాక్ట్ని రూపొందించినప్పుడు ఈ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో అధికారులు ఎవరైనా కూడా నిర్లక్ష్యం వహిస్తే అధికారుల మీద సెక్షన్ 4 ప్రయోగించి కేసు నమోదు చేయొచ్చు. సెక్షన్ 4 కింద అధికారుల మీద కలెక్టర్ అయినా కూడా కానీ సెక్షన్ 4 పెట్టి ఇమీడియట్గా అతన్ని సస్పెండ్ చేయాలి. అది ప్రూవ్ అయితే రిమూవ్ ఫ్రమ్ ది సర్వీస్, ఉద్యోగం అంటే సర్వీస్లో ఉండడానికి అర్హత లేదు అతనికి. ఇది చట్టం చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన మదనపల్లికి ఎంఆర్ఓ వచ్చి ఎన్ని రోజులు అయింది? ఈ ఎంఆర్ఓ కొత్త ఎంఆర్ఓ ఒక 1 year అయింది. 1 year అయింది. ఎస్సీ ఎస్టీ యాక్ట్లో చట్టం ఏం చెప్తుందంటే ప్రతి 3 నెలలకు ఒక్కసారి ఎస్సీ ఎస్టీ నిఘా మరియు పర్యవేక్షణ కమిటీ మీటింగ్ పెట్టండి. ముందు పెడుతున్నారు కదా శివ, అప్పుడు ముందు పెడుతున్నారు. నేను చూసాను 2-3 మీటింగ్లో శివాని నిఘా మరియు పర్యవేక్షణ కమిటీ మీటింగ్స్ని పెట్టమని చట్టం చెప్తుంది, నేను కాదు. అవును. లేదంటే ఇప్పుడు వచ్చిన చంద్రబాబు గవర్నమెంటో జగన్ గవర్నమెంటో కాదు, జస్టిస్ ఇండియన్ గవర్నమెంట్ చేసిన ఒక చట్టం. ఈ చట్టంలో ఉండేదాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది కన్సర్న్ అధికారులు అయితే, చేయకపోతే కంప్లైంట్ ఎవరికి చేస్తాము? మండల స్థాయిలో అయితే మండల మెజిస్ట్రేట్, జిల్లా స్థాయిలో అయితే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటే జిల్లా కలెక్టర్, వీళ్ళకు మనం చేయాలి. ఒక ఎంఆర్ఓ, ఒక మండల్ మెజిస్ట్రేట్ ఒక 1 yearగా అంటే 3 నెలలకు ఒక మీటింగ్ అనుకున్నా 12 నెలల్లో 4 మీటింగ్లు చేయాలి. 4 విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్లు చేయాలి. ఒక్క మీటింగ్ కూడా చేయాల. అతని మీద ఇమీడియట్గా సెక్షన్ 4 కింద కేసు నమోదు చేయొచ్చు. ఎందుకు కలెక్టర్ గారు నమోదు చేయలేదు? సో ఈడ అధికార వర్గం అనేది ఎస్సీ ఎస్టీ యాక్టుల పట్ల వివక్ష, చిన్న చూపు చూస్తుంది. ఇవి చట్టం అట్లా ఉంటుందంటే ఇంప్లిమెంటేషన్లో ఉండదు. ఇంప్లిమెంటేషన్ చేయమని అడగాల్సినటువంటి వాళ్ళు ఎవరు? అడగాల్సిన ఏజెన్సీస్ పాలకవర్గం, ప్రభుత్వ చట్టము ఇంప్లిమెంట్ అవ్వలేదంటే చట్టం చేసింది చట్టసభ కదా, చట్టసభ కలగ చేసుకొని అడగాలి కదా, ఎందుకు ఈ చట్టం ఇంప్లిమెంట్ కాలేదు అని. చట్టసభలో ఉండేవాళ్ళు ఈ చట్టం ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదు అని అడగడంలే. సరే, చట్టసభ అడగనప్పుడు అడగడం లేదు, వాళ్ళు చేయటం లేదు కదా. ఈ రెండు చేయనప్పుడు మూడో వర్గాన్ని సృష్టించినాడు అంబేద్కర్. అంటే ఈ ఎస్సీ ఎస్టీల తరఫున ప్రతినిధులను పంపించినారు అక్కడికి. అరే అబ్బాయి, నువ్వు ఇక్కడ ప్రభుత్వ వ్యవస్థలో పని జరగలేదు, దానికి పాలకపక్షము పట్టించుకోలేదు. ఆ పట్టించుకోనప్పుడు నువ్వు పట్టించుకొని నువ్వు ఆ కమ్యూనిటీ రిప్రజెంటేటివ్, నువ్వు ఇండివిజువల్ కాదు. అంటే ఒక ఎస్ఐ ఎమ్మెల్యే ఇండివిజువల్ కాదు, ఒక కమ్యూనిటీకి 15% కోటా ఎవరికి వస్తుంది? 15% మేము ఉన్నాం కాబట్టి మాకు 15% కోటా. అంటే ప్రతి ఒక్కరిది, కమ్యూనిటీలో ప్రతి ఒక్కరిది. ఆ కోటాలో నువ్వు ఎమ్మెల్యేగా పోతున్నావు, ఆ కోటాలో నువ్వు ఎమ్మెల్సీగా పోతున్నావు, ఆ కోటాలో నువ్వు ఎంపీగా పోతున్నావు, రాజ్యసభ సభ్యుడిగా పోతున్నావు. నీ రెస్పాన్సిబిలిటీ ఏమంటే జనరల్ ప్రభుత్వము నీ విషయాలు పట్టించుకోనప్పుడు, పాలకవర్గం అంటే ప్రభుత్వ వ్యవస్థ అధికారులు దీన్ని పట్టించుకున్నప్పుడు, కార్యనిర్వాహక వ్యవస్థ పట్టించుకున్నప్పుడు నువ్వు ఆ పక్షాన్ని నిలబడి మాట్లాడు చట్టసభలో అని ఒక్కడన్నా మాట్లాడుతూ ఉన్నాడా? లేదు. అంటే అధికార వర్గం మాట్లాడదు, కార్యనిర్వాహక వర్గం మాట్లాడదు. రెండవది చట్టసభ మాట్లాడదు, రిజర్వేషన్ వర్గం మాట్లాడదు, అంటే మా కమ్యూనిటీ ప్రతినిధులు మాట్లాడరు. న్యాయస్థానం కూడా మా వైపు లేదు, డబ్బులుండే వైపే న్యాయస్థానం. ఎట్లా ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది? ఒక్క ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఇంప్లిమెంట్ అయితే బడ్జెట్లో వాటా వస్తుంది. నాట్ ఓన్లీ ఏదో కులం పేరుతో దారులు శ్మశానాలు కాదు, బడ్జెట్లో మా వాటా ఉంది. మా ఎస్సీలకి 16.6% ఇయ్యాల, మా ఎస్టీలకి 6.7% ఇయ్యాల. అట్లనే ప్రతి కమ్యూనిటీకి వాటా ఉంది. ఈడ వాటా ఎట్లా వస్తుంది? ఈ చట్టం ఇంప్లిమెంట్ చేసినప్పుడు వస్తుంది. ఇంప్లిమెంట్ చేయకపోతే చట్టాన్ని ప్రయోగిస్తున్నప్పుడు వస్తుంది. లే, జగన్ 1,00,000 కోట్లు తినేసా, ఏది దాని మీద విజిలెన్స్ ఏది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2 years
పోయా విజిలెన్స్ ఇది సప్లాన్ నిధులు బడ్జెట్లో ప్లాన్ బడ్జెట్లో మా వాటా మాకు రావాలి. ఎంత మా వాటా రాలి ఎంత? ఇప్పుడు 3 లక్షల కోట్లు, 3 లక్షల పైచిలకు కోట్లు బడ్జెట్. దాంట్లో ప్లాన్ బడ్జెట్ ఎంత? సగం అనుకో. సగంలో మాకు రావాల్సిన వాటా ఎంత? 1000 కోట్లు సార్. కానీ బడ్జెట్ రాలే. బడ్జెట్ కేటాయింపుల్లో ఎక్కువ నిధులు కేటాయించాలి. బడ్జెట్ కేటాయింపుల్లో కానీ నిధులు అయితే రావటం లేదు. ఆ నిధులు వస్తే కొంచెం డెవలప్మెంట్ అదే కదా జరిగేది. అప్పుడే కదా పాలక వర్గాల్లో ఈ మార్పు రావాలంటారు. ఎప్పుడైనా కానీ పాలక వర్గాల్లో నిజంగానే ఎస్సీ ఎస్టీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, మా ఓట్ల పట్ల చాలా చిత్తశుద్ధి ఉంది వాళ్ళకి. ఎందుకంటే పాపం జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో చంద్రబాబు నాయుడు ఏమీ కన్నీళ్ళు పెట్టుకున్నాడు, ముసలి కన్నీరు కార్చాడు ఆయన. అయ్యో చీరాల్లో కిరణ్ చంపేసిరి, డాక్టర్ సుధాకర్ని చంపేసిరి, ఈడకొచ్చి ఓంప్రకాశం చంపేసిరి, ఆ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసిరి, దళితులకు తీరని అన్యాయం జరిగిపోతుంది, ఎస్సీ కార్పొరేషన్కి డబ్బులు లేదు, 28 సంక్షేమ పథకాలని జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీలు రద్దు చేసినాడు అని చెప్పి చాలా అసలు మా పట్ల చంద్రబాబు నాయుడు అసలు పెట్టుకున్న కన్నీళ్ళు, ఆయన చూపించిన ప్రేమ అసలు తట్టుకోలేము, ఆనంద బాష్పాలు వస్తాయి. అదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు రూలింగ్లోకి వచ్చినాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు పాపం. ఇంకా ఆయన చూసి మేము ఆనంద బాష్పాలు తెచ్చుకోవాలి. ఓకే సుదర్శన్ రెడ్డి గారు, మీరు ఫైనల్గా చెప్పండి, ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించి నిజమైన దళితులకు న్యాయం జరగాలంటే పాలక వర్గాల్లో ఎటువంటి మార్పు రావాలంటారు? కేసు అసలు సెక్షన్స్ ఏం చెప్తానంటే, శివ చెప్పినట్లు ప్రతి 3 నెలలకు ఒకసారి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ జరపాలా, అట్లాగే జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జరపాలా. అంతేకాకుండా మంత్ లాస్ట్లో సివిల్ రైట్ డే జరపాలి. ఇవి ఎక్కడో కొన్ని చోట జరుగుతుంది తప్ప మెజారిటీగా జరగడం లేదు. తర్వాత ఫలానా విధిలో ఇబ్బంది ఉంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది దళితవాడు అంటే ఇమీడియట్గా డిఎస్పీ కానీ కన్సర్న్ ఆఫీసరు, సోషల్ వెల్ఫేర్ ఆఫీసరు లేదా అట్లాగే ఎంఆర్ఓ అక్కడ పోవాలి. ఒక అట్రాసిటీ జరిగిన తర్వాత ఖచ్చితంగా ఎంఆర్ఓ అక్కడ ఉండాలా, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ అక్కడ ఉండాలా, లేదంటే ఏఎస్డబ్ల్యూనే ఉండాలా. కానీ అవేమీ అమలు కావడం లేదు. చట్టం రాజ్యాంగంలో చట్ట హక్కులు ఉన్నాయో దాన్ని ఇంప్లిమెంటేషన్లు చేసే అధికారులు చిత్తశుద్ధి లేదు. ఈ పాస్టర్ నొగన్ని ఆయన అన్ని వ్యవహారాలు చంపేసి ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన అనేది బాగా జరుగుతూ ఉంది. మానవ హక్కుల ఉల్లంఘన దీన్ని ఆపాలంటే మా నుంచి మా కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు చిత్తశుద్ధి కలిగి ఉండాలా. మీరు ఆ పార్టీ పాలేలుగా ఆపండి, ప్రభుత్వంలో మీ హక్కుని అడగండి. అట్లా అడిగినప్పుడే వాడు ప్రతిపక్షంలాగా ఉంటారు మీరు. అప్పుడైతే పాలకులు భయపడతారు, మీరు వీళ్ళు అడుగుతారని. అంతెందుకండి, వర్గీకరణ విషయంలో కోర్టు తీర్పిస్తానంటే అక్కడ నుండి రాజాని ఎవరండి అతను ఢిల్లీలో కుర్రోడు రాజా చంద్రశేఖర్ ఆడుకున్నాడు, లక్షల మందితో పార్లమెంట్ భవనం ముందు పోయినాడు, వెంటనే తగ్గాడు ఆయన. అట్లాగే ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ను రద్దు చేశారు, పార్లమెంటు రద్దు చేసి దానిపైన పెద్ద ఉద్యమం దేశవ్యాప్తంగా ఉద్యమం జరిగింది. అసలు ఈ పాలకుల యొక్క అసలు ఉద్దేశం అంటే ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కాదు ప్రధానం. ఇక్కడ యాక్ట్ అయితే ఏం చేస్తుందిలే, అమలు చేసేది మేము అన్నారు. మొత్తం ఈ రిజర్వేషన్ రద్దు చేయాలని, మొత్తంగా కూడా గతంలోకి తీసుకెళ్లాలనే ఒక కుట్ర జరుగుతోంది. దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన బాధ్యత అంబేద్కరిస్టులకు ప్రధానంగా ఉంది. హేతువాదులు, అంబేద్కరిస్టులు, కమ్యూనిస్టులు, అట్లాగే ప్రజాస్వామ్య పార్టీలంతా కూడా దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి రాజ్యాధికారం సామాన్యుడి చేతికి వస్తే ఎవరి సమస్య కోసం వాళ్ళు ఆ కమ్యూనిటీ నుంచి రావాలా. నా కోసం జగన్ రెడ్డి ఏంది, నా కోసం చంద్రబాబు నాయుడు ఏంది, నా కోసం పవన్ కళ్యాణ్ ఆయన పాటుపడరు. వాళ్ళ కమ్యూనిటీ కోసం, వాళ్ళ బామర్దులకు, వాళ్ళకు 1000 ఎకరాలు కట్టిపెట్టడానికి వాళ్ళు ఉన్నారు తప్ప సామాన్యుల కోసం ఈ పాలకులు లేరు. సామాన్యుల కోసం సామాన్య జనం నుంచి అటు వీసీకే కానీ, అటు బీఎస్పీ కానీ, అటు కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఇవి ప్రతిబింబించాలి. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కానీ పోవాలా, అటువైపు పోవాలా. అప్పుడే ఈ చట్టాలు, ఈ రాజ్యాంగం అమలు అవుతుంది. నా దళితులు, నా ఎస్సీలు అనే ఈ పాలకులు ఇవంతా వట్టి బూటక మాటలు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు ఒక చోటు కూర్చొని ఆలోచించి రాజ్యాంగాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయాలా. ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్య పార్టీలు కూడా రాజ్యాంగాన్ని కాపాడడానికి దీన్ని చిత్తశుద్ధితో పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. మరి ఈ అవకాశం కల్పించి మీకు అందరికీ సార్ ఫైనల్గా మీరు చెప్పండి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల దీంట్లో ప్రభుత్వం నుంచి ఎటువంటి మార్పులు రావాలి అంటే, నా ఉద్దేశం ప్రకారం ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులు ఎంపిక చట్టసభలకు వెళ్తున్న ప్రజాప్రతినిధులు ఈ బూర్జువా పార్టీలు ఏవైతే ఉన్నాయో రాజకీయ పార్టీలు అట్లా కాకుండా
ఈ 15% ప్రత్యేక నియోజకవర్గాలు, అంబేద్కర్ గారు కోరినటువంటి ప్రత్యేక నియోజకవర్గం ఎస్సీ ఒక నియోజకవర్గం ఉంటే అక్కడ ఓన్లీ అటువైపు ఇటువైపు ఎస్సీని పోటీ చేయాలి. అట్లా ఎస్సీ ప్రత్యేక నియోజకవర్గాల ద్వారా వెళ్ళిన ప్రజాప్రతినిధులు అయితేనే ఆ చట్టసభల్లో మా వాయిస్ వినిపిస్తారు. కానీ ఈ విధంగా టీడీపీనో లేదంటే వైసీపీనో లేదంటే ఇంకొక బీజేపీ కూటమి ఇట్లా పార్టీల్లో ఉంటే వాళ్ళు మౌత్ పీసులుగా వాళ్ళు పనిచేస్తారు తప్ప మా సమస్యల గురించి మాట్లాడరు. మాకు కాబట్టి ప్రత్యేక నియోజకవర్గాలు ద్వారానే అయితే మా వాయిస్ వినిపించగలరు. ఈరోజు మనకు చూసినట్లయితే మనం ఈ గ్రామస్థ అక్కడ వెళ్ళినట్టయితే అందరూ అంటున్నారు రిజర్వేషన్ ఎత్తేయండి, డెవలప్ అయిపోయారు, అభివృద్ధి అంటున్నారు కదా. ఈరోజు మనం వెళ్దాం, గ్రామాలకు వెళ్దాం, స్లమ్స్కి వెళ్దాం, ఎక్కువ శాతము వెనక మా వాళ్ళ పరిస్థితి ఎట్లా అంటే ఈరోజు కూడా స్కూలుకు పంపనేటువంటి ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి, పిల్లలు చదువులు పంపని, తిండికి జరిగిన చాలా ఉన్నాయి. మరి ఇన్నేళ్ళు 79 ఏళ్ళ రిజర్వేషను ఉంది కదా, 79 ఏళ్ళుగా. మరి ఈ రిజర్వేషన్ ఉంటే ఎందుకు అభివృద్ధి కాల? ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. అంటే పాలకుల్లో చిత్తశుద్ధి లేదు, ఏదో తూతూ మంత్రంగా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ప్రభుత్వము వీటి గురించి డేటా సేకరించి వాటి అమలుకు నిజంగా వాళ్ళని అభివృద్ధి చెందేదానికి ఏ యాక్టివిటీస్ అయితే చేయాలో అవి చేసినట్లయితే ఇది సమానత్వం వస్తుంది. ప్రభుత్వం చేయాల్సింది అది. లేదంటే వాళ్ళు ఏదో చేసుకుంటుంటే వెనకబడిన అక్కడే ఉంటారు. కాబట్టి ప్రత్యేక దృష్టి అనేది ప్రభుత్వం వీళ్ళ మీద పెట్టాలి. ఓకే అండి, ఇది దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఏర్పరిచిన చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని, ఆ దిశగా ప్రయత్నించాలని ప్రజా సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఇది ఈనాటి చర్చా వేదిక. త్వరలో మరో అంశంతో మీ ముందుకు వస్తాం. స్టే టు సుమన్ టీవీ అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఛానల్. అలాగే మీరు మా స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు ధన్యవాదాలు.